నమస్కారం హెచ్టీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బీసీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నియోజకవర్గ పద్మశాలీయ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్ నాదెండ్ల మనోహర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చట్టసభల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కిలారి రోసయ్య అన్నాబత్తుని శివకుమార్ హామీలను స్టాంప్ పేపర్ మీద ముద్రించి వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ భాషా సమాజంలో బీసీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ టీడీపీ అని ఎన్డీఏ కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సమాజంలో బీసీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎన్డీఏ కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక నాజరపేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి యాదవ సమాజానికి ప్రత్యేక అనుబంధం కలదన్నారు. గత 5 సంవత్సరాలలో బీసీలకు అరాకొర పదవులు ఇచ్చి వైసీపీ ప్రభుత్వం మభ్యపెట్టిందన్నారు. సార్వత్రిక ఎన్నికలలో గెలవని సీట్లను ముఖ్యమంత్రి జగన్ బీసీలకు ఇచ్చి మరోసారి మోసగించారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే వైసీపీ పాలనలో అభివృద్ధి జరిగింది శూన్యమని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి మద్యం విపరీతంగా పెరిగిపోయిందని దాని ద్వారా అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పాలన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే ఎన్డీఏ కూటమిని రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని చంద్రశేఖర్ కోరారు. ఎవరి ఇంటికి పోయినా కూడా మేళ్లలో నందమూరి తారక రామారావు గారి ఫోటో కృష్ణుడి రూపంలో ఉంది అంటే మీ ముగ్గురికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఒక కృష్ణుడికి ఒక నందమూరి తారక రామారావు గారికి ఒక యాదవ సోదరి మనకు ఉన్నటువంటి సంబంధం ఆ విధంగా పెన వేసుకుని పోయి ఉంది. కాబట్టి నందమూరి తారక రామారావు గారు ఆ రోజున యువకులు విద్యావంతులు మంచివాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి మరి బీసీలో నుంచి తీసుకొచ్చి గొప్ప గొప్ప నాయకులను తయారు చేశారు. అలా వచ్చిన వ్యక్తులే ఒక దేవేందర్ గౌడ్ కానీ ఒక యనమల రామకృష్ణుడు కానీ ఎర్రనాయుడు గారు కానీ ఇలా ఎంతో మంది నాయకులను తయారు చేశాం. అదేవిధంగా దేవేందర్ గౌడ్ గారు ఒక పార్టీ పెట్టేటువంటి మానసిక స్థైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఆత్మాభిమానాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే మీరు ఆయన ఒక్కళ్ళంటే ఒక్క నాయకుడిని కూడా ఈరోజు తయారు చేసినటువంటి పరిస్థితి లేదు. అదే మీరు చంద్రబాబు నాయుడు గారిని చూడండి, మనకి నిరంతరం కనపడేటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు గారు. ఎందుకంటే ఆయనకు నిజమైనటువంటి ఒక ఆత్మాభిమానం ఒక రెస్పెక్ట్ ఇచ్చినటువంటి ఎప్పుడు ఎక్కడ పోయినా కూడా ఒక ఆర్థికవేత్తగా గౌరవించి చేస్తారు కాబట్టి వాళ్ళ నిజమైన నాయకులుగా ఉన్నారు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అక్కడక్కడ నేను ఎక్స్ట్రా ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 1100 నామినేటెడ్ పోస్టులు ఉంటే మోర్ దాన్ 50% ఒకే ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు. వాళ్ళు బీసీలను పూర్తిగా ఇగ్నోర్ చేశారు గత 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు రాయలసీమలో 50-55 సీట్లుంటే అందులో 40 సీట్లు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు గెలుస్తారన్న ఒక నమ్మకంతో అవన్నీ వాళ్ళకి ఇచ్చుకొని ఎక్కడైతే గెలవరు ఏలూరు లేకపోతే నర్సరావుపేట ఇలాంటి సీట్లలో కష్టం ఎట్లాగూ గెలవం కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇస్తే కనీసం ఏదో క్రియేట్ చేసినటువంటి ఉంటుంది అని చెప్పి ఆ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చేశారు తప్పించి ఇక్కడ కూడా కిలారి రోసీ గారి పేరు నిలబెట్టారు. ఆయనకి తెలుసు ఇక్కడ వారు గెలవలేదు కష్టమని. అయినా కూడా ఈ 2 వర్గాల వాళ్ళు కొట్టుకోవాలి. ఇవి కాకుండా సంక్షేమం అందరికీ చేయాలి. కాకపోతే మన కళ్ళకు కనపడేటువంటి అభివృద్ధి కూడా ఇంపార్టెంట్. మీరు ఈ రోజు చూస్తున్నటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీ లేదంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వచ్చినవి తప్పించి గత 5 సంవత్సరాలు ఒక రోడ్ వేసిన పాపాను పోలేదు, లేదు కనీసం ఒక గుంట కూడా పొడిచినటువంటి పాపం లేదు. ఇలాంటి ఒక అర్థం లేని ఆలోచనలతోటి చేసినటువంటి దుర్మార్గ పాలన గత 5 సంవత్సరాలు. కాబట్టి మీరందరూ తెలివైన వాళ్ళు, మీరు ఒక్కసారి నమ్మితే మీ ప్రాణం ఇస్తారని నాకు తెలుసు. యాదవ్ సోదరిమణులు మీరందరూ ఆలోచించండి. రేపు జరగబోయేటువంటి ఎన్నికలు అనేవి వర్గాల మధ్య పోరు కాదు, తరాల భవిష్యత్తు నిర్ణయించేటువంటి ఎన్నిక కాబట్టి మీరందరూ కూడా వారికి జనసేన గాజు గ్లాస్ గుర్తుకి నాకు సైకిల్ గుర్తుకు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో నా శాయశక్తులా కష్టపడి మీ అందరికీ ఎంతో కొంత మేలు చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని విమర్శించారు. ఎంతో ప్రశాంతంగా ఉండే తెనాలి ప్రాంతంను రాజకీయ లబ్ధి కోసం పాలకులు దుశ్చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమాజంలో యాదవ సంఖ్యలు చేస్తున్న సేవలు ఎనలేనివని ప్రశంసించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎప్పుడు మన తెనాలిలో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎన్నికలప్పుడు ఎవరు ఓట్లు వాళ్ళు వేయించుకునే వాళ్ళు, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఏ పార్టీకి ఎవరు అంకిత భావంతో పనిచేసుకున్న వాళ్ళని గౌరవించుకునే వాళ్ళు. కానీ గత 5 సంవత్సరాలు జరిగిన పరిణామాలు అది ప్రతి ఒక్కరిని కూడా కదిలించినాయి. రాజకీయ కక్ష సాధింపు అనేది మన తెనాలికి ఎప్పుడూ లేదు. కొత్తగా ఒక విచిత్రమైన వాతావరణం వీళ్ళు తీసుకొచ్చి ఎవరు అడిగినా, ఎవరు ప్రశ్నించినా, ఎవరు వాళ్ళ పార్టీ కాదన్నా కూడా వాళ్ళని చిన్నచూపు చూడమే కాకుండా వాళ్ళపైన కావాలని కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఖచ్చితంగా తెనాలి నియోజకవర్గంలో చాలా జరిగినాయి. ఆందోళన గురవబాకండి. మనం ఈ 5 రోజులు జాగ్రత్తగా పనిచేసుకుని విజయం సాధిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే క్షేత్రస్థాయిలో వ్యవస్థని దుర్వినియోగం చేసి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారో వాళ్ళ ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మీకు ముందుగా ధైర్యం నింపుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అవన్నీ బూటకపు హామీలని మీ అందరికీ తెలిసిపోయింది. 5 సంవత్సరాల్లో ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి కొత్త ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు 2 కూడా పొందుపరిచి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశాం. అందులో బలహీన వర్గాల కోసం ప్రత్యేకంగా పెన్షన్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, నిధులు కేటాయించే విషయంలో కానివ్వండి, రాజకీయంగా వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసం ఒక మంచి ప్రయత్నం చేయాలని ఆలోచించే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా మేము బోర్మేల శ్రీనివాస్ యాదవ్ గారికి అవకాశం కల్పించాం. జనసేన సమాజంలో అందరినీ ముందు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నాయకత్వం ఎదగాలి. నాయకత్వం ఎదగాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయడానికి సిద్ధం అవ్వాలి. అంతేగాని ఒక ఎలక్షన్ కోసం మనం హడాడి చేసుకుంటే క్షేత్రస్థాయిలో కూడా అటువంటి పరిస్థితులు ప్రజలు మన ఆదరించారు. రేపటి రోజున ఒక శాసనసభ్యుడిగానో, ఒక పార్లమెంట్ సభ్యుడిగానో మనం ప్రజలకి అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా మార్పు తీసుకురావచ్చు. తెనాల్లో మనం అనుకున్న విధంగా చాలా వరకు రోడ్ల నిర్మాణం కానివ్వండి, వంతెన నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనం చేసుకుంటూ వచ్చాం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మనం చేసాం. యాదవుల కోసం ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసే బాధ్యత తప్పకుండా నిర్ణయంలో తీసుకుంటాం. అది చేయాల్సిన అవసరం కూడా ఉంది మనకి. ఖచ్చితంగా మీలో ఉన్న నైపుణ్యం, మనలో ఉన్న యువతని వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారు తప్పకుండా కలిసి ఆలోచించి ఈ ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విధంగా, ఇంకా మెరుగైన అవకాశాలు వాళ్ళకి అద్భుతంగా దొరికే విధంగా ప్రభుత్వం నుంచి మనం సహాయం అందించాలి. దానికోసం మేమిద్దరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, నేను మీకు కోరేది ఏంటంటే, ఏ విధంగా మీరు ఒక నమ్మకం మీద నిలబడతారో అదేవిధంగా ఒక అభ్యర్థిగా నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారు మీకోసం, మన ప్రాంతం కోసం, మన సంక్షేమం కోసం నిజాయితీగా నిలబడతాం. పెద్దలందరూ మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈసారికి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమికి మనం ఓటేద్దామని మీరు నిర్ణయం తీసుకుంటే ఘన విజయం సాధిస్తాం. మనం తెనాల్లో నిజంగానే ఎప్పుడు లేని విధంగా అద్భుతమైన మెజార్టీ సాధించి ఈ ప్రాంతానికి మేము మరొకసారి పునరంకితమై పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, సమావేశంలో పలువురు నాయకులు గత 5 ఏళ్ల కాలంలో ఎదుర్కొన్నటువంటి పలు సమస్యల గురించి, అంశాల గురించి వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు. దాదాపు యాదవులందరూ కూడా ఒకే మాట మీద ఉంటారని చెప్పినాం. నాకు ఎక్కడో ఒక చోట చూడలేదు. బీసీలు మొట్టమొదటి నుంచి కూడా మీ అందరూ రాష్ట్రంలో ఎట్లా ఉన్నాయి, ఈ జనాలపట్నంలో బీసీలే ఈ పార్టీకి వెన్నుముక. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. పట్నంలో ఉండాలని మాత్రం మొదటి నుంచి ఒక వరుసలో పడ్డారు. మరి మనోహర్ గారు నేర్పించారో అంత ముందులా నేర్పించారో తెలియదు, కానీ మీలాగే ఉంటాడు, మా యాదవులాగానే ఉంటాడు, ఎరగా బొరగా శ్రీకృష్ణులాగా కనపడ్డాడని మీరు ఆయన బొట్లో పడి కాంగ్రెస్ పార్టీలో ఉండాలి లేదు నాకు తెలియదు. కానీ మరి ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. ఎందుకంటే 2 సార్లు గెలవడానికి ఈ పట్టణంలో ఉన్న యాదవులే కారణం అని చెప్పి నేను పూర్తిగా విశ్వసించే వాళ్ళు ఒకటి. కానీ ఇవాళ మరలా మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం మనాడికి కాస్త ఏదో పదవి ఇచ్చారు తప్పితే
ఇంకేమన్నా ఈ యాదవుల్లో ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. ఒక ఇల్లు ఇచ్చే విషయంలో కానీ, ఒక పని విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు వచ్చిన తర్వాత సామాజిక న్యాయం చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఎన్నికల ముందర మీకు ఉన్న స్కీమ్సే తీసేసినటువంటి పెద్ద మనిషి ఎవరయ్యా అంటే ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అబద్ధం తప్పితే నిజం చెప్పడం తెలియదు, ఆయన శాపం ఉంది. నువ్వు ఎప్పుడైనా పొరపాటున నిజం చెప్తే నీ యొక్క తల 1000 ముక్కలైందని శాపం ఉందంట. అందుకని ఎప్పుడు నిజం చెప్పడం. మీరు కార్డు చూసుకోండి, ఏ ప్రసంగంలో సరే అడ్డగోలుగా అబద్ధం ఆడతాడు. 16,000 పదవులు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ల ద్వారా సంక్రమించే బీసీలకు ఉన్న పదవుల్ని నిలువునా పోగొట్టినటువంటి, ఎక్కడ కూడా కంటెస్ట్ చేయకుండా వాదించకుండా కామ్గా ఒప్పుకొని తప్పుకున్నటువంటి పెద్ద మనిషి ఆ రకంగా మనకి మున్సిపాలిటీల్లో కానీ, జెడ్పీటీసీల్లో కానీ, ఎంపీపీల్లో కానీ, లేకపోతే వార్డు మెంబర్లో కానీ రకరకాలుగా 16,000 పదవుల్ని తీసేసినటువంటి ఘనత ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయ్యే పరిస్థితి వచ్చినటువంటి 16,000 మంది పదవులను నువ్వు తీసేసినట్టువి నా గొంతు నేను ఎక్కడ వినిపించాలి? నేను కూడా ఈ కుర్చీలో కూర్చోడానికి అవకాశం నువ్వు లభించేలాగా చేసినప్పుడు మొన్న పదవునే తీసేసి మొన్న కుర్చీనే తీసేసినటువంటి దుర్మార్గుడు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సమాధానం చెప్పమని ఎవరైనా సరే ఆన్సర్. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది. ఉంటే చెప్పండి. అంటే ఏదో మాటలు చెప్పుకొని బతకడం కాదు. ఇవాళ బీసీ డిక్లరేషన్ని ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఉమ్మడి పార్టీ, కూటమి పార్టీ. ఇవాళ జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా బీసీ డిక్లరేషన్ ఇవ్వడం కాకుండా 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు ఈ బీసీల కోసం నేను ఖర్చు పెడతానని చెప్పినటువంటి నాయకత్వం మనది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకి ఎలకేషన్స్ ఉన్నాయి, దాన్ని వాళ్ళకే ఖర్చు పెట్టాలి. కానీ మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఆరోపించిన తర్వాత బీసీలకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్లో కేటాయింపులు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. మీ అందరికీ ఆయన రాముడుగా, కృష్ణుడుగా, ఒక దేవుడుగా కనపడడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ నిర్ణయాన్ని ఇప్పటి వరకు కూడా అమలు చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తాము. ఆ రకంగా నాయకత్వాన్ని పెంపొందించి మిమ్మల్ని అందరినీ కూడా రాజ్యాధికారంలో పాలు పంచుకోవాలని చెప్పి, భాగస్వామ్యం చేయాలని చెప్పి ఆలోచన చేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం చేస్తాం. వాళ్ళు మేమున్న నాయకులు ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు, వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, సమాజం అంటే అవగాహన ఉన్నవాళ్ళు, సమాజానికి ఏం చేయాలో తెలిసిన వాళ్ళు. వాళ్ళు మీరు అంతేగాని ఉన్నది లేనిది, కనపడింది అన్నీ దోచుకునే వాళ్ళు కావాలా? లేకపోతే నిన్నుగా గౌరవించి, నీకు గౌరవించి వాళ్ళు గౌరవం పొందే వాళ్ళు కావాలనేది ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించి వీళ్ళిద్దరిని గెలిపించమని చెప్పి, ఏ రకమైనటువంటి తేడా లేకుండా గెలిపించమని చెప్పి, ఒకరు కమసాని, రెండోది నాదెళ్ల మనోహర్ గారు. పూర్వంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి యాదవులంతా కూడా వెన్నుముక లాంటి వారని చెప్పి నా యొక్క నమ్మిక. ముఖ్యంగా ఎందుకంటే మన కుల దైవమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడి అంశే మన అన్న నందమూరి తారక రామారావు గారు అనేది మన అందరికి కూడా నమ్మకం. అసలు ఈ 14 నుంచి 24 వరకు అయితే మనం చెప్పనవసరం లేదు. అందరూ చిన్నపిల్లాడు కానీ పెద్దవాళ్ళు కానీ చెప్పుకుంటున్నారు. కానీ మన తెనాలి నియోజకవర్గం ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేవాళ్ళు. కానీ మళ్ళీ మరొకసారి అవకాశం వచ్చింది. ఈసారి మాత్రం మనమే కాదు, మన చుట్టుపక్కల వారందరితో కూడా ప్రోత్సహించి ఓటేయించి గెలిపించాలని కోరుకుంటూ, అలానే తెమ్మచేతి చంద్రశేఖర్ గారు కూడా అమెరికాలో చాలా ఉన్నత స్థితుల్లో ఉండి కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి పట్టిన దుస్థితిని చూసి ఆయన మన రాష్ట్రాన్ని కాపాడాలి, కనీసం ఒక రాజధాని కూడా నిర్మించుకోలేక అదొక అంతకుముందు మేము రాజధానిలో బిగినింగ్లో చాలా వర్కులు చేసాం, కంటిన్యూగా అక్కడే ఉన్నాం. 14 నుంచి 19 దాకా రెగ్యులర్గా వర్కులు చేస్తూ ఉన్నాం ప్రతి విషయంలో. అప్పుడు చూస్తే ఎలా ఉందో, ఇప్పుడు చూస్తే ఒక అడవిని కనిపిస్తుంది.
అట్లాంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా పెద్ద మనసు చేసుకొని మన ఈ రాష్ట్రానికి పట్టిన చీడని పేడని వదిలించి కేంద్రం నుంచి మంచిగా నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అలానే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతారని కోరుకుంటూ ఈ అవకాశం. ఇక్కడ కూర్చున్నాము ఏదో ఉపన్యాసం విన్నాము అంటూ కాకుండా అందరం దమ్ముగా ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యాదవులకు సముచిత స్థానం దక్కిందని భవిష్యత్తులోనూ కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యాదవులకు సముచిత స్థానం దక్కిందని భవిష్యత్తులోనూ కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్లు పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గ చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం రాత్రి స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో నిర్వహించారు. మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య మాట్లాడుతూ యాదవులకు 8 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఇవ్వడంతో పాటు 2 రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించినట్లు గుర్తు చేశారు. గతంలో 2 సార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన టీడీపీ పారిశ్రామికవేత్త గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏదీ లేదన్నారు. పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు ఇస్తానని హామీలిచ్చి ప్రజలకు కనిపించిందే లేదని చెప్పారు. 3 సార్లు ఎంపీగా గెలిచిన మా పెద్దాయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చేసిన అభివృద్ధిపై సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయని సోదాహరణంగా చెప్పారు. మళ్లీ ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా అమెరికాకు చెందిన సంపన్నుడిని తీసుకొచ్చారని, ఆయన ఆస్తులన్నీ అమెరికాలోనే ఉన్నాయని గుర్తు చేశారు. ఎన్నికలకు 2 నెలల ముందు వచ్చి డబ్బుందని అహంకారంతో వైఎస్ జగన్నే ఛాలెంజ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత అమెరికాకు వెళ్లిపోతారని, గత ఎంపీలాగానే ఈయన అందుబాటులో ఉండడని చెబుతూ స్థానికులమైన తమకే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మన సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గానికి గతంలో మీరు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అత్యధికంగా మిమ్మల్ని అందరం కూడా వాడుకొని ఒక ఓటర్లుగానే భావించారు తప్ప తగిన ప్రాధాన్యత ఎప్పుడు ఇచ్చారని అడుగుతా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాదాపు 8 సీట్ల వరకు ఎమ్మెల్యే సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు, 2 రాజ్యసభ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. 2 రాజ్యసభ సీట్లు పేద మస్తారావు గారు వస్తూ ఉన్నారు, అదేవిధంగా కృష్ణ యాదవ్ గారు. అంటే ఎప్పుడైనా సరే రాజ్యసభ సీట్లు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ ఇచ్చిందా అని అడుగుతా ఉన్నారు. ఎప్పుడు కూడా ఇవ్వాల. ఎవరు తూకం ఎక్కువ ఉంటే వాళ్ళకే రాజ్యసభ సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు చూసుకుంటే గుంటూరు పార్లమెంటు సభ్యుడు కూడా ఎంత ఎక్కువ తూకం వేస్తే అంత అలాంటి మెంబర్లకు ఇస్తూ ఉంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. అందుకని మీ అందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు, లోకల్ వ్యక్తులు, శివన్న లోకల్ ఎక్కడ, నేను కూడా ఈ పార్లమెంట్కి నేను కూడా లోకలే, ఇక్కడ పుట్టి పెరిగాం, గుంటూరులో పుట్టి పెరిగాం. కాబట్టి మీరు అందరూ కూడా మీకు ప్రజలకి ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు ప్రజలకి ఏమంటే పనులు చేసి పెడతారు, ప్రజలకు ఏ విధంగా ఈ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇవాళ మేము రాజకీయాల్లో రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకని తెలుగుదేశం పార్టీ లాగా డబ్బులు మూటలు ఉండేవాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేయాల. మీరు చూడండి, రాష్ట్ర రాజకీయాలు ఎక్కడైనా సరే డబ్బులు సెలెక్ట్ చేయాల, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులనే ఆయన తీసుకురావడం జరిగింది. అందుకని మీరు చూస్తున్నారు, ఉదాహరణకి అనంతపురంలో ఒక లారీ టిప్పర్ డ్రైవర్ని ఎమ్మెల్యే చేయడానికి ఆయన సీట్ ఇచ్చారంటే ఇంతకన్నా ఉదాహరణ ఇంకోటి లేదు. అందుకని మీ అందరినీ ఎవరు చెప్తా, ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా నాకు ఒక అనుభవం వచ్చింది. ఈ ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో మంగళగిరి, తెనాలి, పొన్నూరు, తాడికొండ, పత్తిపాడు ఈ 5 నియోజకవర్గాల్లో రైతాంగ సమస్యలు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు. ఏ విధంగా రైతులకు అందుబాటులో ఉండాలి, రైతులకు ఏం చేస్తే బాగుంటుంది, రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధర రావాలంటే ఏం చేయాలి, అదేవిధంగా ఇక్కడ పసుపు మార్కెట్ కానీ లేకపోతే ఇక్కడ కూరగాయల మార్కెట్ కానీ ఏ విధంగా 10 మందికి వాళ్ళకి గిట్టుబాటు ధర రావాలి, ప్రజలకు ఏవైతే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు తీసుకొస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూస్తాం, అలాంటివన్నీ కూడా మీరు తప్పకుండా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో మరి మా అందరూ కూడా ఇక్కడే, నేను కూడా ఇక్కడ పోటీ చేశాను, మా పెద్ద కూడా పోటీ చేశాడు, మా శివన్నాడు, మీరు అందరూ కలిసి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేయడానికి మరి మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించాల్సిన కోరుతూ. తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ సామాజిక న్యాయం పాటించిన ఏకైక ఎమ్మెల్యేను తానేనని స్పష్టం చేశారు.
అలవికాని హామీలంటూ కూటమి మేనిఫెస్టోపై బీజేపీ ప్రధాని మోదీ బొమ్మ తీయించేసిందని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు అబద్ధపు హామీలతో ఓట్లను దోచుకోవటానికి వచ్చారని విమర్శించారు. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ చట్టంపైన కూటమి నేతలు విష ప్రచారం చేస్తున్నాయని శివకుమార్ చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబిన రాధిక, మాజీ చైర్పర్సన్ తొడ్డక సీతా మహాలక్ష్మి, మాజీ ఎంపీపీ చెన్నుబోని శ్రీనివాసరావు, కుర్రా పాములు, వైద్యులు డాక్టర్ తాడిబిన అవినాష్, డాక్టర్ అఖిలేష్తో పాటు చింకా సురేష్ యాదవ్ మాట్లాడారు. తాడిబిన రమేష్, బచ్చనబోయిన శ్రీనివాసరావు, కుర్రా శ్రీను, మల్లబోయిన రాము, దేశబోయిన నాగపుణ్యేశ్వరరావు, దానబోయిన సర్వేశ్వరరావు, కుర్రా జశ్వంత్, కుక్కల ముక్తేశ్వరరావు, తట్టుకుల అశోక్ యాదవ్ వేదికపై ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలకి ఎవరైతే పేదవాడు మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమాన్ని డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో 1800 కోట్ల రూపాయలు డైరెక్ట్గా పేదవాడు మధ్యతరగతి వాడి అకౌంట్లో వేసిన శాసనసభ్యుడిగా మీ ముందు మాట్లాడుతూ ఉంటాను. పాడి పంటల్ని ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దే సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది యాదవ సామాజిక వర్గం. ఒక మనిషి పడుకునేప్పుడు ఫ్యాన్ ఎలా వేసుకుంటాడో వాడి సావితో ఉన్న గీరలు కూడా ఫ్యాను నెట్ ఏర్పాటు చేసింది ఎవరైనా ఉందంటే యాదవ సామాజిక వర్గం చెందిన. మన ప్రాణం ఎంతగో గీతలు ఆవులు ప్రాణం కూడా ప్రేమించే సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం. ఒక్కొక్క ఎకరం మీద రైతు పెట్టుబడి పెట్టి పిల్లల్ని ఇంట్లో పెట్టి రాత్రిపూట చీలల్లో పడుకునే దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఆ పరిస్థితి నుంచి ఈరోజు రైతు చేను గట్టు మీద కాకుండా ఇంట్లో మచ్చం మీద పడుకునే స్థాయికి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. 2014 పోటీ చేయడానికి ఏం చెప్పావు? 2019లో విడిపోవటానికి ఏం చెప్తున్నావు? 2024లో మళ్ళీ ముగ్గురు కలిసి వచ్చి దేనికో తెలుసా? వైఎస్ఆర్ పార్టీ సింగిల్ మ్యాన్ సింగిల్ కట్అవుట్ జగన్మోహన్ రెడ్డి, సింగిల్ జెండా వైఎస్ఆర్ జెండా. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలన్నీ అగ్రకులంలో ఉన్న పేదలందరూ కలిసి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉంటేనే మన జీవితాలు బాగుంటాయని నమ్మటంతో 2019లో నవరత్నాలు ఇస్తాం. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమం చేసింది. వైఎస్ఆర్ పార్టీ 9 నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడు మధ్యతరగతి వాడి అకౌంట్లో ఈ రకంగా చేస్తామని చెప్పి చేసి చూపించి మళ్ళీ ఇదిగో మీ శాసనసభ్యుడిగా నేను ఓటు అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులందరూ ఓటు అడుగుతా ఉన్నాం. ఇది మన పార్టీకి ఉన్న కట్అవుట్, మన పార్టీ జెండాకున్న విలువ, ఇది వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో విలువ. ఆ సామాజిక వర్గానికి సముచిత స్థానం ఇవ్వాలనే మున్సిపల్ చైర్మన్ చేశా, ఇవ్వాలనే సీనియర్ ఎంపీపీ చేశా. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా యాదవ సామాజిక వర్గానికి రాజకీయంగా ఈ తెనాల్లో అన్నావాసు కుమార్ నిలబడతారని చెబుతా ఉన్నా. ఇది ఓట్ల కోసం మాట్లాడే మాటలు కాదు, గుండె లోతుల్లో నుంచి వచ్చే మాట, ప్రేమతో వచ్చే మాట, అభిమానంతో వచ్చే మాట. చెయ్యాలి అనుకున్నాం, చేసి రాబోయే ఎలక్షన్స్లో సోమవారం వైఎస్ఆర్ పార్టీని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు, శాసనసభ్యుడిగా నాకు మీ ఆశీస్సులు, మీ దీవెనలు, మీ పవిత్రమైన ఓటుని ఫ్యాన్ గుర్తు పైన వేసి అఖండ మెజార్టీని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మీరు ఎవరి మాటలు నమ్మొద్దు, ఏం చెప్పినా నమ్మొద్దు. జగన్ నిజాయితీ పరుడు, మాట అంటే మాట వినే నిలబడతారు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా అంతే. మన ఎమ్మెల్యే గారు కానీ, రోసీ గారు కానీ మన అందరూ చక్కగా గెలిపించుకోవాలి. అలాగే మన సీఎంని కూడా, మన జగన్ బాబుని కూడా సీఎం చేయించుకుంటే మనకన్నీ మంచి రోజులు వస్తాయని నేను కోరుకుంటున్నాను. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సమక్షంలో గురువారం తెనాలి మండలం కాజేపేటకు చెందిన వైసీపీ నాయకులు సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు.
జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సమక్షంలో గురువారం తెనాలి మండలం ఖాజీపేటకు చెందిన వైసీపీ నాయకులు సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. స్థానిక బోస్ రోడ్లోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారికి మనోహర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా వైసీపీలో కొనసాగుతున్న తమకు సరైన గుర్తింపు లేదని, తమ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. ఖాజీపేట ప్రాంతంలో కనీసం రోడ్లు కూడా వేయలేని దుస్థితి ఉందని, 5 ఏళ్ల ప్రభుత్వ పాలన పట్ల విసుగు చెంది మనోహర్ సమక్షంలో జనసేనలో చేరినట్లు తెలిపారు. మనోహర్ నాయకత్వంలో తెనాలి మరింత అభివృద్ధి చెందటం ఖాయమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెనాలి శాసనసభ్యులు అభివృద్ధిని పక్కన పెట్టి అవినీతికి పాల్పడటం జరిగిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మనోహర్ విజయానికి తామంతా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుంకర శ్రీనివాస్, వెంకయ్య నాయుడు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీలో ఒక 50 మంది కుర్రాళ్ళతో చేరడం జరిగింది. కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో నేను గత 10 ఏళ్ల నుంచి మండల కన్వీనర్గా పనిచేశాను. మాకు ఎలాంటి గుర్తింపు లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. కనీసం రోడ్లు కానీ ఎలాంటి డెవలప్మెంటు మా ఏరియాలో కానీ మా కులస్తులకు కానీ ఎలాంటి మా గ్రామానికి ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. ఆ కారణంతో నేను జనసేన పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. సుంకర శ్రీనివాస్ గారు పార్టీలో చేరారు. ఆయన కూడా 10 సంవత్సరాల బట్టి వైఎస్ఆర్లో పనిచేసి సరైన గుర్తింపు లేకుండా ఈ పార్టీలోకి వచ్చారు. కానీ మన లోకల్ శివన్న గారు అయితే నేను ఈ తెనాలి పైరసీని విపరీతంగా అభివృద్ధి చేశానని చెప్తున్నాడు. నాకు తెలిసి ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే, ఒకటి ఏంటంటే ఫస్ట్ గంజా అమ్మించడం, 2 ఏంటంటే కోడి పందాలు ఎంచడం, 3 ఏంటంటే పాయకాట్లు ఆడించడం, 4 ఏంటంటే ఇసుక దందా చేయించుకోవటం. అందుకు తప్పితే ఆయన చేసిన పని ఏం లేదు. ఈసారి మన శివకుమార్ గారు కాకుండా మన మనోహర్ గారు గెలిస్తే తెనాలిని ప్యారిస్ లాగా చేస్తాడు, ప్యారిస్ కన్నా అందంగా చేస్తాడనేది నాకు ఆకాంక్ష. అందుకని మనం అందరం కూడా కలిపి గెలిపించవలసిందిగా మేము అందరం కోరుకుంటున్నాను. అలాగే ఈయన మా కాపులకు చేసింది ఏమీ లేదు. మేము ఈ నియోజకవర్గంలో 45,000 మంది కాపులు ఉన్నాము. ఒక చైర్మన్ ఇస్తానన్నాడు, ఆ చైర్మన్ మాట్లాడు. అదే కాకుండా ఒక చిన్న పదవి కూడా ఆయన నాకు తెలిసి ఇవ్వలేదు. కాబట్టి కాపులందరూ కూడా దయించి నా మాట విని అందరూ కూడా మనం మనోహర్ గారు గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, మనోహర్ గారి అభివృద్ధి ఇవన్నీ నచ్చి మన పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది. అట్లానే అక్కడ అతను ఎన్ని అవమానాలు పడ్డాడో అతని మాటల్లో తెలుస్తుంది. కాబట్టి తెనాలి నియోజక ప్రజలందరూ గమనించి ఏది మంచి ఏడు చెడు, ఎవరు మంచి నాయకులు, ఎవరు అభివృద్ధి చేశారు. ఇప్పుడు మన లోకల్ గారిని చూస్తున్నారు, మరి మన 10 సంవత్సరాలు మన మనోహర్ గారిని చూశారు, ఎవరైతే కరెక్ట్ అని చాలా నిశ్చితంగా ఆలోచించి మన మనోహర్ గారిని తెనాల్లో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి ఆయన చేసిన అభివృద్ధిని ఇంకా కంటిన్యూ చేస్తారని భావిస్తున్నాను. ఇంకోటి, ఇప్పుడు లోకల్ శివన్ గారు అది చేస్తాం ఉన్నారు. ఈ 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? మనోహర్ గారు అయితే నేను 10 ఏళ్ళు అభివృద్ధి చేశా, నాకు ఓటు ఆడే హక్కు నాకుందని జనంలోకి వెళ్తున్నారు. మీరు ఏ మొహం పెట్టుకు జనంలోకి వెళ్తారు? ఏ విధంగా ఓటు అడుగుతారు? ఇవన్నీ ప్రజలు నిశ్చితంగా గమనించి మొదటి ఓటు మన పెమ్మసాని చంద్రశేఖర్ సైకిల్ మీద, రెండో ఓటు మన గ్లాస్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసింది కోరుతున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు ఆధ్వర్యంలో పలువురు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అధిక ధరలతో, పన్నుల భారంతో రాష్ట్రంలోని సామాన్య ప్రజల నడ్డివిరిచిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయకత్వం పట్ల ఆకర్షితులై పెద్ద సంఖ్యలో మహిళలు పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలకులు మద్యపాన నిషేధం చేస్తానని చేయలేకపోయారు. అదేవిధంగా కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు, నిత్యావసర వస్తువు ధరలు పెంచారు. సామాన్య మానవుడి యొక్క నడ్డి విరిచినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సామాన్యుడి మీద భారం పన్నుల రూపంలో కూడా విపరీతంగా వేశారు. వీళ్ళన్నింటినీ మనం గమనించినట్లయితే మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకి రోషనీ లేదు, అదేవిధంగా దుల్హన్ కార్యక్రమం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ ప్రభుత్వ కాలంలో
ఏ రకంగా కూడా న్యాయం చేయకపోగా వేరే రకంగా వాళ్ళ దగ్గర దోచుకొని రక్తాన్ని పీల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి ఈ రోజున వీళ్ళందరూ పార్టీలోకి వచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా జై భారత్ నేషనల్ పార్టీ తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ భాషా గురువారం స్థానిక బాలాజీరావుపేటలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జై భారత్ నేషనల్ పార్టీ తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ భాషా గురువారం స్థానిక బాలాజీరావుపేటలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో టార్చ్ లైట్ గుర్తుపై ప్రజలు ఓటు వేసి తనను గెలిపించాలని భాషా అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై భారత్ పార్టీ రూపొందించిన రాబోయే 5 సంవత్సరాల తెనాలి మేనిఫెస్టోలోని 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ముద్రించి ఎన్నికల హామీ పత్రం ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. హామీలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రజలలో నమ్మకాన్ని కల్పించడం జరిగిందన్నారు. మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇదే విధంగా ఎన్నికల హామీలను స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి ఇవ్వగలరా అని ప్రశ్నించారు. తెనాలి ప్రజానీకం మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా నీతి నిజాయితీకి పట్టం కడతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తేలప్రోలు మాజీ సర్పంచ్ వి రోసయ్య, శివ, మస్తాన్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. బాలాజీరావుపేట అయ్యప్ప స్వామి దేవస్థానం రోడ్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు మీరు ఏదైతే రాజకీయ పార్టీలు ఇవాళ మనం చూస్తున్నాం, ఎన్నో అబద్ధపు హామీలు గట్టిగా ప్రచారం చేస్తూ పూలు జల్లుకుంటూ డప్పులు కొట్టుకుంటూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. కానీ మేము మొట్టమొదటిసారిగా రాజకీయ చరిత్రలో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మా హామీలను ప్రింట్ చేయించి ఈ హామీలు నెరవేర్చకపోతే మా మీద అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి ప్రజలకు హక్కును కల్పిస్తూ ఈ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మా హామీలను ముద్రించి నేను సైన్ చేసి ప్రజలకు పంచడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద కూడా జేడీ గారి ఆశీస్సులతోటి మా జయ భారత్ పార్టీ తరపు నుంచి నుంచున్న ప్రతి అభ్యర్థి కూడా ఈ విధమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ప్రజలకు నేను విన్నవించుకునేది ఒకటే, అబద్ధపు హామీలను నమ్మమాకండి. మందుకి, డబ్బులకి, ప్రలోభాలకి లోనయ్యి మీ హక్కుని, మీ ఓటుని అమ్ముకొని బానిసలుగా మిగలకుండగా నిజాయితీకి ఓటేసి రాజుల్లాగా బతకండి. నా ఎన్నికల గుర్తు టార్చ్ లైటు వరుస సంఖ్యలో 9వ నెంబర్ మీద ఉండిద్ది. గమనించి టార్చ్ లైట్కి గుర్తేసి నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు నాకు వేస్తారని చెప్పి అభ్యర్థిస్తున్నాను. మన బాబా అంబేద్కర్ గారు అందరికీ సామాజిక న్యాయం జరగాలని రాజ్యాంగం రచించారు. ఆదాయ స్ఫూర్తి తీసుకొని జేడీ లక్ష్మీనారాయణ గారు జై భారత్ పార్టీ పెట్టడం జరిగింది. జై భారత్ పార్టీ గుర్తు టార్చ్ లైట్ గుర్తు. జై భారత్ పార్టీ రైతుల పక్షాన ఉండే పార్టీ, రైతులకి న్యాయం జరిగే చూసే విధంగా పాటుపడే పార్టీ. టార్చ్ లైట్ గుర్తుపై ఓటేసి సామాజిక న్యాయం జరిగేలా జేడీ లక్ష్మీనారాయణ చూస్తారు. జేడీ స్టీల్స్ అధినేత తెనాలి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు జిలానీ ఆధ్వర్యంలో తెనాలి పట్టణానికి చెందిన 14, 23, 25 వార్డులకు చెందిన టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తెనాలి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు జేబీ స్టీల్స్ అధినేత జిలానీ సమక్షంలో తెనాలి పట్టణానికి చెందిన 23, 25, 14 వార్డులకు చెందిన టీడీపీ, జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, తెనాలి శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అన్నాబత్తుని శివకుమార్ వారికి పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులు జిలానీని దుశ్శాలువాతోనూ తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ను భారీ గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు జిలానీ మాట్లాడుతూ తెనాలి పట్టణంలోని 14, 23, 25 వార్డులకు చెందిన టీడీపీ మరియు జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఒక శుభపరిణామని అన్నారు. పార్టీలోకి చేరిన పార్టీ శ్రేణులు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీకి శక్తివంచన లేకుండా కృషి చేయాలని జిలానీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శీలం శ్రీనివాస్, షేక్ రఫీ, మన్సూర్, శంకర్ నాయక్, జానీ, సుబానీ, కరీముల్లా, టెక్స్బాలా, శివ, మీరావలి, పఠాన్బుడే, మాబూజానీ, కవి సుబానీ తదితరులు పాల్గొన్నారు. 23 వార్డు నుంచి అట్లాగే 25 వార్డు నుంచి భారీగా 100 మంది జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ జగన్ గారు ఇచ్చే పథకాలకి ఆకర్షులయ్యి
వీళ్ళందరూ టీడీపీకి శివన్నకి టీడీపీని వదిలేసి వైసీపీకి రావడం జరిగింది. అట్లాగే శివన్న గారు చేసే మంచి పనులు చూసి వాళ్ళ పథకాలు, ఇళ్ల స్థలాలు కానివ్వండి, అమ్మ ఒడిని కానీ ఇలాంటి పథకాలు ఎన్నో, నవరత్నాల పథకాలు ఎంతోమందికి కులం మతం లేకుండా పార్టీలు చూడకుండా శివన్న గారు ఈ పథకాలు అందరికి పంచారు. అదే టీడీపీ వాళ్ళైతే జన్మభూమి అనే పేరు పెట్టి వాళ్ళ టీడీపీ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఇవాళ మా శివన్న గారు కుల మతాలు పార్టీ ఏమి లేకుండా పేదలకి 27,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అలాగే ఒంటరి మహిళలకి పింఛన్లు ఇచ్చారు, రైతు భరోసా, అలాగా ఎన్నో పథకాలు చెప్పుకోవడానికి లేవు. జగన్ గారు ఏం చెప్పారో అయ్యే అమలు చేశారు. ఇవాళ సూపర్ 6 అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళే ఏది ఇవ్వలేరు. అంతకుముందు 2014 వాగ్దానాలు చేసి అన్నీ ఏది అమలు చేయలేకపోయారు. అదే జగన్ గారు చెప్పినవన్నీ 99% అమలు చేశారు. ఇవాళ జాయిన్ అయిన వాళ్ళందరూ పార్టీ కోసం పనిచేసి కష్టపడాలి. శివన్న గారి కోసం, గెలుపు కోసం మీరందరూ ఇవాళ నుంచి గెలుపు దాకా కూడా మీరు రాత్రి పగులు నిద్ర లేకుండా కూడా ఆయన కోసం, గెలుపు కోసం మీరు కృషి చేయాలని ఇవాళ అలాగే మన పావురాల సుబాని గారు ఆధ్వర్యం, అలాగే మావుజాని గారు, ఇట్లాగే నాయకు మన శీలం సీను గారు, ఇట్లాగే మన్సూరు రఫీ గారు, వీళ్ళందరూ తర్వాత పెద్దలు బడే, అలాగే మన బాజీ గారు, ఇలాగే చాలామంది పెద్దలు బాలా టైలరు, జీలాని గారు, చాలా అందరు పెద్దలందరూ మనకి సహకారంగా అందరూ వచ్చారు. మన పిలంగానే వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రేపు మార్చి 13వ తారీఖున జరిగే ఎలక్షన్కి మీరు వైసీపీకి ఓట్లేసి బాక్సులు బద్దలైపోవాలి. మీరు ఓట్లేస్తే మీరందరూ దయచేసి మీరు మళ్ళీ చెబుతున్నాను, ఇది పేదల పార్టీ. ఇది మీరందరూ గమనించి మనకి ఈ వైసీపీకి ఓట్లు వేయించి శివన్నకి భారీ మెజార్టీ తెస్తారని, జగన్మోహన్ ఆయన ముఖ్యమంత్రి చేస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఆయుధమైన ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని జై భారత్ సంస్థ జాతీయ కార్యదర్శి లోక్నాథ్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఆయుధమైన ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని జై భారత్ సంస్థ జాతీయ కార్యదర్శి లోక్నాథ్ పేర్కొన్నారు. గురువారం స్థానిక రామలింగేశ్వరపేటలోని ప్రజా ఉద్యమాల నిర్మాణ కార్యాలయంలో జై భారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్లో భాగంగా ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ నేతలు మాట్లాడుతూ సామాన్య ప్రజలు, అణగారిన వర్గాల ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి దేశంలో ఉండటం దారుణమన్నారు. సామాన్యులు చట్టసభల్లో అడుగు పెట్టాలంటే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నిర్మూలించాలన్నారు. ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు జై భారత్ పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు శివప్రసాద్, నండూరి నారాయణరావు, రెహమాన్, మీసాల రాము, సాలార్, విజయ్ కుమార్, రావూరి శివకృష్ణ, జే ప్రసాద్, వి శ్రీనివాస్, టి శ్రీనివాస్, జి ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటిది భారతదేశం గర్వంగా చెప్తున్నటువంటి ఈ రోజులలో ఇవాళ ఎన్నికలు ఎట్లా జరుగుతూ ఉన్నాయంటే కొన్ని సామాజిక వర్గాలు, అలాగే పేదవాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు పోటీ చేసేటువంటి పరిస్థితులు ఇవాళ మృగ్యమైపోతూ ఉన్నాయి. ఇది డబ్బున్నటువంటి వాళ్ళు ఆడేటువంటి ఒక గేమ్ గాను, అలాగే వాళ్ళ సంపదని పెంచుకునే ఒక వ్యాపారంగాను దీంట్లో పెట్టుబడి పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి పెను సవాలుగా మారింది. కాబట్టి ప్రజల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఏమని అంటే వాడు 100 కోట్లు నొక్కేస్తున్నాడు, అది మన డబ్బే. ఇవాళ 1000 రూపాయలు తీసుకుంటున్న ఓటుకి లేదా 2000 తీసుకుంటున్న ఓటుకి కానీ నీ ఇనపెట్టి తాళం 1000-2000 తీసుకొని నువ్వు వాడికి ఇస్తూ ఉన్నావు. ఈ డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో అవకాశాలు అందరికీ ఉన్నాయా? కింది కులాలకి డబ్బులు ఉన్నాయా? పేదవాడికి అవకాశాలు ఉన్నాయా? సో ఇదంతా కూడా ఎవరికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడంటే డబ్బున్నటువంటి వాళ్ళకే అవకాశాలు ఉన్నాయి, అగ్రవర్ణాలకే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం పేరుతో ధనస్వామ్యం నడుస్తుంది. అందువల్ల మేమేం చెప్తున్నట్టే ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి అనేటువంటి స్లోగన్తో విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఓటుని తప్పనిసరిగా వినియోగించుకోండి. ఓటు మన హక్కు, బాధ్యత. ప్రజాస్వామ్యం ఉన్నంతకాలం ఓట్లు పర్సంటేజ్ 60% అల్లా 70% అవ్వాలి, 70% అల్లా 80% అవ్వాలి. ఈ డెమోక్రసీలో ఓటు రహస్యం వ్యక్తిగత నిర్ణయం. ఈ బేసు ప్రకారంగా మేము ఓటు విలువ గురించి గత 15 ఏళ్లుగా ఓటు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకి ఎప్పటికప్పుడు నూతనంగా అప్డేట్ వర్షన్తో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 4 సంవత్సరాల 11 నెలలు 15 రోజులు ప్రతి ఒక్కరు ఓటు విలువ గురించి ఆలోచించాల్సిందే.
డెమోక్రసీకి నీ పేదరికానికి కనెక్షన్ ఉంది, డెమోక్రసీకి నీ ఎదుగుదలకి సంబంధం ఉంది. అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటూ ఓటు విలువ గురించి పలు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తృతంగా ఫుల్ టైం హోల్డర్గా జై భారత్ సంస్థకి ప్రత్యేకంగా మన అభినందనలు తెలపాల్సిందే. ఓటు విలువ గురించి ప్రజల వద్దకు వెళ్ళి అనేక మోటివేషన్ చేస్తున్నారు. ఓటును తప్పనిసరిగా వినియోగించుకోమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ప్రజలకు నిజమైన సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి రావడం జరిగిందని గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజలకు నిజమైన సేవ చేసేందుకే తాను రాజకీయాలలోకి రావడం జరిగిందని గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గురువారం స్థానిక నాజులపేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో పద్మశాలి ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో చేనేత రంగానికి చెందిన వృత్తిదారులు పడుతున్న కష్టాలు ఎనలేనివని అన్నారు. రాష్ట్ర ప్రజలకు బటన్ నొక్కితే సరిపోతుందనుకున్న ముఖ్యమంత్రి జగన్ క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల పట్టాలకు సంబంధించి అధికార పక్ష నేతలు అవినీతికి పాల్పడటం దుర్మార్గమని అన్నారు. పట్టణాల దగ్గరలో ఉన్న టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సార్యం చేయటం దారుణమన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మేలు చేసే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎన్నికల్లో ప్రజలు అండగా నిలవాలని కోరారు. అగ్గి పెట్టెలో ఒక చీరని కానీ పెట్టగలిగినటువంటి మీరు ఈ రోజున ఒక దారం తెగినటువంటి మగ్గంలా మగ్గిపోతున్నటువంటి వాట కూడా వాస్తవం. కొంతమంది చదువుకొని ఇంజనీర్లు అవుతున్నారు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. అది నిజమైన పేదరికం నుంచి బయటపడే విధానం. దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తాం. అయితే మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉండి అలా చేయలేని వాళ్ళు, చేనేత పరిశ్రమ నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. అయితే కొద్ది గొప్ప అదృష్టం ఏంటంటే మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేయటం, ఈ రోజున చేనేత కార్మికుల గురించి పూర్తి అవగాహన పెంచుకున్నారు. ఆయన చేనేత కార్మికులకి ఏదో ఒకటి చేయాలి అనే దాంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఎంతో కొంత అంటే ఇప్పుడు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు, 5 సంవత్సరాలు పరిపాలించారు. మనిషి అనేవాళ్ళు ముందు ఒక ఎఫర్ట్ పెట్టాలి. అంటే ఈ వ్యక్తుల బాధలను అర్థం చేసుకొని ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసిన తర్వాత ఇది సక్సెస్ ఫెయిల్యూరా అనేది ఓపెన్గా, ఆనెస్ట్గా, నిజాయితీగా చెప్పి ఏదో 4 ఓట్ల గురించి మనం చేయకూడదు. అంటే అటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు మీకే కాదు ఏ వర్గానికి కూడా ఓట్లు వేసుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చిన పరిస్థితి లేదు. అయితే మేము మనోహర్ గారు కానీ, నేను కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళందరం కూడా మీ ముందు బాధలు విని ఇవన్నీ ఏదో విధంగా చేయగలిగినంత సహాయం చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. చాలామంది పేదవారు ఉన్నారు. ఈ విధంగా కొంతమంది ఇల్లు కూడా కట్టుకోలేరు, చాలా రోజులు పడుతుంది ఒక ఇల్లు కట్టుకోవాలంటే. జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు పట్టాలు ఇచ్చారు, మంచిదే. అయితే అందులో విపరీతమైనటువంటి అవినీతి జరిగిన మాట వాస్తవం. 10-20 లక్షల రూపాయలు చేసేటువంటి స్థలాల్ని ఎకరాల్లో చొప్పున 20, 30, 40 లక్షలు 2-3 రెట్లు ఎక్కువ పెట్టి కొని మరి అవినీతి చేశారు. ఎమ్మెల్యేలు చేశారు, వాళ్ళ మనుషులు చేశారు, ఎవరు చేశారో కానీ అవినీతి విపరీతంగా జరిగింది. అది లేకపోయింటే ప్రతి ఒక్కళ్ళకి కూడా 2-3 సెంట్ల స్థలం, లేకపోతే కనీసం 1 సెంటు స్థలమైనా కూడా ఊరికి దగ్గరలో కొనుక్కోగలిగేవాళ్ళు. ఈ జగనన్న కాలనీలు ఏంటి నేను వెళ్ళి చూడాలని చూస్తే అవి ఎక్కడో సిరిపురం అవతలు ఉన్నాయి. ఆ సిరిపురంకి వెళ్ళే రోడ్డు చూస్తే విపరీతమైన గోతులు. అసలు అక్కడికి వెళ్ళాలంటేనే కూడా చాలా కష్టం. అక్కడ ఇళ్ళు కట్టారు, కొన్నిటికి పిల్లర్స్ ఉన్నాయి, కొన్నిటికి పిల్లర్స్ కూడా లేవు. ఆ ఇళ్ళకి పిల్లర్స్ లేకుండా బ్రిక్స్ మీద స్లాబ్ వేసి ఇల్లు కట్టారు. అవి ఏదైనా పడి చనిపోతే ఇబ్బంది. అక్కడ లోపల రోడ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డ్రైనేజ్ లేదు. అక్కడ ఎట్లా ఉంటారు? నిజంగా ప్రజలకు మేలు చేయాలనుకునే వాళ్ళు చేసేటువంటి పద్ధతి కాదు. మీరు ఇక్కడ టిట్కో ఇళ్ళు కూడా చూశాను నేను ఇక్కడికి వెళ్ళి. చంద్రబాబు నాయుడు గారు కట్టించారు, అద్భుతంగా కట్టించారు. కాంక్రీట్ వాల్స్, 40-60 ఫీట్ రోడ్డు బ్రహ్మాండంగా ఊరికి సెంటర్లో ఉంది. వాటిని మాత్రం అసలు ఇవ్వను కూడా ఇవ్వలేదు. ఈరోజు ఎందుకు చేస్తా ఉన్నారు ఇలాంటివి? అంటే మరి ఇవన్నీ ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి తెలియదా అంటే తెలిసి ఉంటుంది. కాకపోతే ఈయన చెప్పినా అక్కడ వినేటువంటి పరిస్థితి లేదు. లేకపోతే ఈయన కూడా అసలు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏముందో, ఎవరికి వేరే వ్యక్తులకు మంచి పేరు రాకూడదు అనేది. ఇట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి. ముందు మీ పిల్లలు ఉద్యోగాలు కానీ ఇండస్ట్రీస్ కానీ తేవాలంటే, నేను ఇండస్ట్రీస్ తేవడం కూడా అంత ఈజీ అని చెప్పను. ఒక ఇండస్ట్రీ తీసుకురావాలంటే ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు 100 రకాలుగా ఆలోచిస్తారు. ఇవన్నీ కన్విన్స్ చేయాలంటే, తీసుకురావాలంటే చాలా
హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరంటే ఈ భూమి మీద ప్రేమ ఉన్నోళ్ళే చేస్తారు. అలాంటి ప్రేమ నాకు ఉందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ మీ అందరికీ తెలుసు, నేను నా జీవితం అనేది ఒక తెరిచిన పుస్తకం. ఎక్కడ పెరిగాను, ఎలా పెరిగానో మా నాన్నగారు కూడా మీ అందరికీ పరిచయం కాబట్టి, అదేవిధంగా కిలార్ రోసీ గారు ఎలాంటి వ్యక్తో కూడా మీ అందరికీ తెలుసు. తెలియకపోతే ఒక ఫోన్ కాల్ పొన్నూరులో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా చేయండి, వాళ్ళు చెప్తారు. ఇద్దరి గురించి తెలుసుకొని మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే మీరు ఆ ఓటు వేయాలని, అదేవిధంగా మీ అభిమానాన్ని నేను అభివృద్ధి రూపంలో నా శక్తి మేరకు చేసి చూపిస్తానని తెలియజేసుకుంటూ, కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చేనేత రంగానికి చెందిన వారికి ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు సరైన విధానంలో అందటం లేదన్నారు. ప్రతి పథకంలోనూ అవినీతి కూరుకుపోతుందని విమర్శించారు. త్వరలో ఏర్పడే కూటమి ప్రభుత్వం చేనేతలను ఆదుకునేలా పటిష్ట ప్రణాళికతో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని చేనేత వర్గాన్ని ప్రోత్సహించాల్సిన ముఖ్యమంత్రి జగన్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపించారు. కేవలం ఓట్ల కోసమే ముఖ్యమంత్రి జగన్ పాలన సాగించారని దుయ్యబట్టారు. రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయిందని ఆవేదనతో చెప్పారు. సుదూర ప్రాంతాలను యువత తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు రావటం జరుగుతుందని అన్నారు. ఏ విధంగా మీలో నైపుణ్యం ఉంది, ఆ నైపుణ్యాన్ని పెంచే విధంగా మనం ఒక పాత్ర పోషించాలి, ఒక ఆలోచన రావాలి, దానికి ఒక కొత్త విధానం తీసుకురావాలి. అవసరమైతే ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా మీ అందరికీ కూడా గతంలో ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించగలిగామో, గతంలో ఏ విధంగా మీ చేతి వృత్తిని మీరు కాపాడుకోగలిగారో ఆ విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఈరోజు ఖచ్చితంగా ఉంది. చేనేతలకి, నేతన్నకి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో అనేక వాగ్దానాలు చేసుకుంటూ వస్తున్నాయి, కానీ స్థిరంగా వాటిని కొనసాగించలేకపోయాం. చాలామంది ఆ మానసిక బాధతోటి ఆత్మహత్య చేసుకున్న రోజులు నేను మర్చిపోలేను. మనం గర్వపడే విధంగా మనకి ప్రగడ కోటైనగర్, అదేవిధంగా సాలిపేట ఈ ప్రాంతంలో మనం కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసుకుని చిన్న చిన్న రుణాలు ఇచ్చి చాలామందికి మనం అండగా నిలబడే వాళ్ళం. కానీ సరిపోయేది కాదు. ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన విధానం రావాలి. ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం అడుగులు వేయాలి. అంతేగాని ఓట్ల కోసం ఎంత సంఖ్య ఉంది మన నియోజకవర్గాల్లో, ఆ నియోజకవర్గంలో మనం ఈ విధంగా మనం మాట్లాడితే ఓట్లు పడిపోతాయని జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆలోచిస్తే మాత్రం తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. నేతన్న నేస్తం ఏ విధంగా ఎంత నష్టం జరిగిందో మీ అందరికీ తెలుసు. రీసెంట్గా మనం మంగళగిరిలో 3 వారాల క్రితం మీటింగ్ పెట్టి ఎంత పచ్చి అబద్ధం ముఖ్యమంత్రి అయ్యాడంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి, అబద్ధం మాట్లాడితే మనం ఎవరో కూడా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఆ వ్యక్తి ప్రతిరోజు ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర యూనిఫామ్లు 3 జతల యూనిఫామ్ సప్లై చేస్తున్నాం ప్రభుత్వం నుంచి. ఆ యూనిఫామ్ మేము నేతన్నల దగ్గర కొన్నామని చెప్పి పచ్చి అబద్ధం చెప్పాడు. తద్వారా నిజంగానే ఆ పని చేస్తుంటే మనం హర్షించాలి. ఎందుకంటే 44 లక్షల విద్యార్థులు ఉన్నారని చెప్పాడు, అది కూడా అబద్ధం. 39 లక్షలే ఉన్నారు మనకి. 44 లక్షల విద్యార్థులకు 3 జతల యూనిఫామ్స్ కుట్టిస్తుంటే ప్రభుత్వం ఎవరికి ఇచ్చారు ఆర్డర్ చెప్పండి? ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా ఇచ్చారా? 5 ప్రముఖ కంపెనీలు, మఫత్లాల్ ఇండస్ట్రీస్, అరవింద్ కాట్సన్, అదేదో పరమ్చంద్ జైన్ అని ఒక కంపెనీ, ఇంకొకటి డెనిమ్ అనే ఒక కంపెనీ, 5 కంపెనీలకి 670 కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదే 670 కోట్ల రూపాయలు మన నేతల కోసం, మన యాప్కో కోసం, మన రాష్ట్రంలో ప్రోత్సహించడం కోసం ఇచ్చి ఉంటే ఎంత అద్భుతంగా మనం ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో ఎంత చక్కగా మనం చేసుకోగలిగే వాళ్ళం. అంటే ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టి రకరకాల మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. 3 వారాల క్రితం కూడా మంగళగిరికి వచ్చి మరొకసారి ఈ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే మనం ఏమనుకోవాలి? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఆలోచించి రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని, సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకున్న అనుభవంతో ఆలోచించి ఈరోజు ఉమ్మడి ప్రణాళికలో 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, అదేవిధంగా మహిళలను ప్రోత్సహించే విధంగా వాళ్ళలో నైపుణ్యం పెంచడానికి కోసం ప్రత్యేకంగా స్కిల్ బిల్డింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరినీ కూడా రుణాలు వాళ్ళకి ఇచ్చి ఆ గ్రూపుల ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా తప్పకుండా నా వంతు నేను సహాయం అందిస్తాను, దాన్ని నిలబడి ఉంటానని మనస్ఫూర్తిగా సందర్భంగా నేను తెలుపుకున్నాను. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ నియంతృత్వ పోకడలతో పాలన సాగించారన్నారు.
ఎంతో ఆత్మీయతతో విశాల హృదయంతో మెలిగే పద్మశాలీయ సంఘీయులు గత 5 ఏళ్లలో ఏమైనా అభివృద్ధి సాధించారని పేర్కొన్నారు. వైసీపీ పాలన ప్రజల జీవనం పెంపొందించకపోగా ప్రజలకు తీవ్రమైన నష్టం చేకూర్చుతుందని విమర్శించారు. మే 13వ తేదీ ఎన్నికలలో కూటమి అభ్యర్థులకు పద్మశాలీయ సంఘీయులందరూ అండగా నిలిచి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నేతలను సంఘీయులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పద్మశాలి సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనందరం కూడా ఎలాంటి జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. నేనైతే నాకు అంత వయసు లేదు, అనుభవం లేదు ఆ రోజున బ్రిటిష్ కాలంలో ఏమైంది అనేది. కానీ చెప్పింది చరిత్రని మనం చూసినట్లయితే ఆనాడు నియంత్రణతో పోకడి, ఎవరు కూడా స్వేచ్ఛని కానీ భావ స్వాతంత్రాన్ని కానీ వ్యక్తీకరించుకోలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో మరలా మనం ఉన్నామనే భావన ఈ 5 ఏళ్ల నుంచి కలుగుతుంది అనేది మాత్రం వాస్తవం అని చెప్పి మీ అందరితో పంచుకోవడానికి నేను నా ప్రయత్నం. మాకు ఇది ఉంది, ఇది లేదు అని చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేదు. మరి ముఖ్యంగా మనం ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే పద్మశాలీలు అంటే మన ప్రాంతంలో వారికి ఏమని పేరు ఉంటుందంటే విశాల హృదయాలు, ఆత్మీయ భావంతో కూడినటువంటి నెమ్మదస్తులు అనే భావం. అసలు ఈ సమాజంలో మామూలు వాడికే పరిస్థితి లేదు, మీలాంటి వాళ్ళకి ఇంకా ఎలాంటి పరిస్థితి ఈ 5 ఏళ్ల నుంచి ఉందో అనే దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆ రోజున ఏం చేసాం అనే దానికి చాలా ఉన్నాయి. ఆ రోజున ఈ యొక్క చేనేత పరిశ్రమ దెబ్బతింటా ఉంటుంటే అనేక రకాలుగా మనం సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే విభజన పడిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు మనం చేపట్టడమే కాకుండా మీకు ట్రైనింగ్ ఇప్పించాలని ప్రయత్నించాం, ట్రైనింగ్లో సబ్సిడీలు ఇవ్వాలని ప్రయత్నించాం. అంతేకాకుండా నూలు ఏ రకంగా మీకు సబ్సిడీ మీద రావాలని ప్రయత్నించాం. రకరకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ వృత్తిని కాపాడలేనటువంటి పరిస్థితికి వచ్చింది ఈ యొక్క ప్రభుత్వ కాలంలో అనేది మాత్రం వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్న జనాభాకి 74 మందికే సహాయం అందించింది ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం పేపర్లకి లేకపోతే మీడియాకి పరిమితి అయ్యి గప్పాలు చెప్పుకుంటూ డబ్బాలు కలుపుకుంటూ రోజు ప్రగల్భాలు పలుకుతూ ఈ రోజున జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు, కట్టుకున్న ఇల్లుని ఏదైనా మనకి కేటాయించారంటే కేటాయించలేకపోయారు. ఇవాళ వీళ్ళు ఇచ్చిన డబ్బులతో మనం ఇల్లు కట్టుకోవాలి, ఇళ్ల స్థలం ఇచ్చారంటే ఎక్కడో ఇచ్చారు. ఎన్నో రకాలైనటువంటి వీళ్ళు చెప్పిందే మనం వినాలి, దాని గురించి ఏం మాట్లాడకూడదు, ప్రశ్నించడానికి వీల్లేదనే పరిస్థితి వీళ్ళందరికీ ఉందంటే వీటి గురించి మనం ఆలోచించాలి. అసహనంతో మనం జీవనం చేస్తూ ఉన్నాం, అభద్రతతో మనం జీవనం చేస్తూ ఉన్నాం. ఇలాంటి జీవనం మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చిన హక్కుల్ని ఏ రకంగా కాపాడలేకపోగా నియంత్రణతో పోకడతో మన గొంతులో నుంచి మాట్లాడకుండా గొంతు మీద కాలు దొక్కే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది మనకు చాలా స్పష్టంగా కనపడే అంశం. ఈ సమాజం కాపాడబడాలంటే ఎవరు నాయకుడిగా ఉండాలి, ఏ పార్టీ నాయకత్వం వహించాలి, ఎవరైతే మనని సక్రమంగా పరిపాలించగలరు అని చెప్పి భావంతో మీరు ఆలోచించాల్సిన తరుణం మాత్రం ఆసన్నమైంది. మరి ఈరోజు ఓటు అనే ఆయుధంతో మీ అందరూ కూడా కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీతో పాటు సమాజాన్ని కాపాడాలి. ఈ సమాజాన్ని కాపాడగలిగితే అందరం కూడా ఆనందంగా జీవించగలుగుతాం. నాకు తెలిసినంత వరకు మీ అంత విఘ్నతగా ఆలోచించగలిగినటువంటి వారు ఇంకెవరు లేరని చెప్పి నేను భావిస్తాను. అందుకని ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి పెంసాన్ గారిని అదేవిధంగా మనోహర్ గారిని మేము ముగ్గురు మీకు దగ్గరే ఉంటాం కాబట్టి మీరు ఆలోచించాల్సింది రేపటి రోజున 13వ తారీఖున ఎట్లా ప్రతి ఇంట్లో కూడా ఎవ్వరు కూడా ఓటు చేయకుండా ఉండటం అనేది మహాపాపం అని చెప్పి రాసుకోండి. మనకు పుణ్యం రావాలన్నా ఆ పుణ్యఫలం మనకు దక్కాలన్నా ఓటు వేయాలి. ఆ ఓటు ద్వారా ఈ నియంత్రణతో పోకడిని పారదోలాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం దుగ్గిరాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం దుగ్గిరాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్యాస్ కంపెనీ వద్ద డప్పులు డీజేలతో మండల నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తదుపరి జెండా చెట్టు వద్దకు చేరుకుని టెంకాయలను కొట్టి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం ప్రచార రథంపై గ్రామంలోని ముత్తుజానగర్ యాదవపాలెం మీదుగా శివాలయం సెంటర్కు చేరుకున్నారు. పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు వచ్చిన అతిథులకు అడుగడుగున పూల వర్షాన్ని కురిపించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ కుటుంబ సభ్యులు గారిపాటి లోకేశ్వరి, నందమూరి మాధవి, మణి, కంఠమనేని శ్రీనివాస ప్రసాద్, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకురాలు అన్నబత్తుని జయలక్ష్మి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, బీజేపీ మండల అధ్యక్షులు పసుపురెడ్డి గణేష్, పార్టీ నాయకులు వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, నల్లూరి నరసింహారావు, గద్దె వాసు, కొండప్రేని చటర్జీ, దేవరపల్లి చంటి, షేక్ భాషా, జంపాల సుబ్బారావు, మిక్కిలినేని గాంధీ, ఉన్నం బాబురావు, నాయుడు బాబురావు, తాడిబేను శివశంకర్, కాకాబాబు, నిమ్మగడ్డ నాని, తాడిబేను ఏడుకొండలు, పర్వతనేని హర్ష, పసుపులేటి వరదరాజులు, ఎద్దు ప్రసాద్, అంచ శ్రీను, బొజ్జ బాలు యాదవ్, కీర్తి, ఫణి బ్రదర్స్, పసుపులేటి పాలబాబు, జంపాల కుసుమకుమారి, ఉన్నం ఝాన్సీ, ఎంవీఎల్ సుజాత, బాణావతి ఉమాదేవి, బాణావతి శంకర్ నాయక్, హనుమాన్ నాయక్, బాలాజీ, చందు నాయక్, కాజా భాస్కర్రావు, పసుపులేటి రవి యాదవ్, నన్నేపాగ ప్రభాకర్, మహిళలు, పార్టీ కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడారు. 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ని అంధకారంలోకి నెట్టి సంక్షేమం అభివృద్ధి లేకుండా మరి దోచుకొని దాచుకొని ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు చేసిన ఈ దుర్మార్గపు పాలనకి చరమగీతం పాడుదాం. అలాగే అభివృద్ధి సంక్షేమం, అభివృద్ధి ప్రదాత సంక్షేమ విధాత అయిన మన నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం గెలిపించుకుందాం. మరి నారా లోకేష్ గారు మనందరికీ 5 సంవత్సరాల నుంచి ఓడిపోయినా కూడా దేనికి వెనకడిగేయకుండా మనందరి మధ్యలో మనందరి బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా ఈ రౌడీ రాజ్యంలో జరిగిన అక్రమాలకి ఉద్యమిస్తూ మీతో పాటు ధర్నాలు చేస్తూ ఎంతో ధైర్యాన్ని నింపిన గొప్ప వ్యక్తి నారా లోకేష్ గారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి బుర్రిపాలెం గ్రామంలో పుట్టి మరి మన తెనాలి బిడ్డ అయ్యుండి మరి అమెరికాలో డాక్టర్గా ఉండి ఎన్నో పరిశ్రమవేత్తగా అభివృద్ధి చెంది మన రాష్ట్ర పరిస్థితుల్లో ఆయన మరి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎంపీగా పోటీ చేయడం, వాళ్ళు అభివృద్ధి చేయడానికి రెడీగా ఉన్నారు. మనందరం ఆ హక్కు కల్పించే విధంగా మే 11న దయచేసి అందరూ కూడా ఉదయాన్నే వెళ్ళి పెమ్మసాని చంద్రశేఖర్ గారిది 2వ నెంబర్ అండి, ఈవీఎంలో చూడండి, సైట్ చూడండి. అలాగే 3వ నెంబరు లోకేష్ గారిదండి, అసెంబ్లీ సెగ్మెంట్లో 2 మిషన్లు ఇస్తారు. తప్పకుండా బ్రీఫ్ సౌండ్ వచ్చిందాక వెయిట్ చేసి ఓటేయండి. ధైర్యంగా ముందడుగేయండి. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది కాబట్టి దయచేసి సోదరులారా మీ అందరూ కూడా ఇక్కడ అఖండమైన ఘన స్వాగతం పలికినందుకు నారావారి కుటుంబానికి, నందమూరి కుటుంబానికి మరొకసారి మీరందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులుగా బంధువులందరూ కూడా మీ ముందుకు వచ్చాం. ఎందుకంటే మన టీడీపీ, జేఎస్పీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ గారు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా ఒకరు అసెంబ్లీ, ఇంకొకరు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ విలువైన ఓటు మీ ఇద్దరు కూడా సైకిల్ గుర్తుపై వేసి ఇద్దరిని కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈరోజు గత 5 ఏళ్ళ నుంచి మనం చూసుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు, ఇక్కడ మంగళగిరి మనం ఉన్నాం కాబట్టి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏమైంది? 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించి ప్రజలు శ్రేష్ కోరి ఒక మంచి రాజధాని అందరూ మెచ్చుకుని, దేశ విదేశాలు కూడా మెచ్చుకుని ఒక మంచి రాజధాని కట్టాలని ఒక సంకల్పంతో ముందుకెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కేవలం రాజకీయ కక్షలతో ఈరోజు ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావేదిక నుంచి కూల్చడం మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు బడుగు బలిగిన వర్గాలకి మేలు జరగాలని ప్రజలకే పాలన, వాళ్ళ దగ్గరికే పాలన వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆనాడు ఎన్టీ రామారావు గారు ముందు తీసుకెళ్లారు. ఎన్టీఆర్ గారి తర్వాత
రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన పరిస్థితి, పేదలకు సంక్షేమం పేరిట కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో దోచేసుకున్న పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని మాజీ మంత్రి వేమూరు అసెంబ్లీ అభ్యర్థి నక్కా ఆనందబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన పరిస్థితి, పేదలకు సంక్షేమం పేరిట కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో దోచేసుకున్న పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని మాజీ మంత్రి వేమూరు అసెంబ్లీ అభ్యర్థి నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం, బెల్లటూరు, కొల్లూరు మండలం దోనేపూడి గ్రామాలలో మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం జరుగుతుందని తెలియజేశారు. అమరావతి రాజధానిని నిట్ట నిలువుగా కూల్చేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నారు. ఒక రాజధాని కట్టలేని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కడతానని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇటువంటి సైకో ముఖ్యమంత్రిని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రజలు విఘ్నతతో ఆలోచించి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మాతో కలిశారని, రాబోయే రోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో పరిపాలన కొనసాగిస్తామని, ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను, ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్లను అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు మైనేని మురళీకృష్ణ, కనగాల మధుసూదన్ ప్రసాద్, ఊసా రాజేష్, వాకా శేషబాబు, తూనుగుంట్ల సాయిబాబా, కర్ణశ్రీను, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నటువంటి వ్యక్తులు వలస పక్షులు. ఇక్కడ వాళ్ళని ఎల్లలు తెలీదు, ఏం చేశారో తెలీదు, పల్లెలు ఎలా ఉంటాయో తెలీదు, ఊళ్ళు ఎలా ఉంటాయో తెలీదు. ఈడ చిచ్చు పెట్టడానికి తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ ఆయన్నేమో ఎక్కడికో పంపించాడు, అక్కడో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. మరి ఎన్ని మీరు ఆలోచించాలి. నేను ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి ఎవరన్నా దీనికి చర్చకు రాగలే దమ్ము ధైర్యం ఈ ఊళ్ళో ఎవరికన్నా ఉందా అని నేను అడుగుతున్నా. దళిత కాలనీలో రెండిట్లో కూడా 2 పల్లెల్లో నేను చేసిన అభివృద్ధి ఒక బ్రాండ్. నేను తప్ప ఎవరైనా చేశారా? ఏదైనా కార్యక్రమం జరిగిందా? అదేవిధంగా చెన్నకేశవ కాలనీ కొత్తగా నిర్మాణం జరిగింది. రోడ్డు ఫార్మేషన్ కూడా లేదు నేను వచ్చినప్పుడు. అటువంటిది మొత్తం సిమెంట్ రోడ్లు నిర్మాణం చేశాను చెన్నకేశవ కాలనీ. కరెంటు స్తంభాలు లేపించింది నేనే. గౌడపాలెంలో రోడ్లు నిర్మాణం చేశాం, డ్రైనేజీ నిర్మాణం చేశాం. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చి వాటిని నాశనం చేసేసింది. ఇలా పార్క్ ఎవరు అభివృద్ధి చేశారు? ఇక్కడ కనపడే పార్కు మనం చేసింది. గౌడపాలెంలో ఎల్లారమ్మ తల్లి గుడి కట్టించింది తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నాను. గ్రామంలో ఓటకాలం రోడ్డు కానీ, బ్యాంకు రోడ్డు కానీ ఇవన్నీ మనం నిర్మించిందే. అదే ఇది కాకుండా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి స్వయం ఉపాధి కార్యక్రమాలకు సంబంధించి ఎంత చేయూతను అందించామో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా అనేక సమస్యలు ఇప్పుడు తాండవిస్తా ఉన్నాయి ఈ గ్రామంలో. సమస్యలన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో నేను పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇస్తున్నా. గతంలో ఏ హామీలు ఇవ్వకుండానే నేను చేశా. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా. డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఎదుర్కొంటా ఉన్నారు, దాన్ని పరిష్కరిస్తాను. దానికి నేను గడ్డిన ట్యాంకులు కనెక్షన్లు కూడా ఇవ్వకుండా తెరగొట్టినటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. ఇళ్ల స్థలాలు రాలే కొంతమందికి, ఆడ కూడా పార్టీలు, వర్గాలు ఇవన్నీ చూశారు. ఆ రాని వాళ్ళకి 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్ళు కూడా కట్టిస్తారని చెప్పి నేను హామీ ఇస్తున్నా. బస్టాండ్ సెంటర్లో ఉన్న ఇదంతా బాగా పల్లం అయిపోయింది. వర్షాకాలంలో బాగా ఇబ్బందిగా ఉంది. దీన్ని బాగు చేయడానికి నిధులు తీసుకొచ్చి సహకరిస్తానని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కరకట్ట దగ్గర నుంచి సినిమా హాల్ దాకా డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తా ఈ గ్రామానికి. గౌడపాలెం రింగ్ రోడ్డు మొత్తం సమాంతరంగా 2 అడుగుల ఎత్తున దాన్ని అంతా నిర్మాణం చేసి బ్రహ్మాండంగా ఒక రోల్ మోడల్గా తయారు చేస్తానని చెప్పి చెప్తున్నాను. విశ్వబ్రాహ్మణ రజక ఎస్టీ వర్గాలకు చెందిన శ్మశానం అభివృద్ధి, కరకట్ట నుండి కిందకు దిగడానికి మెట్లు నిర్మాణం కూడా చేసి పెడతానని చెప్పి చెబుతున్నా. చెన్నకేశవ కాలనీ దగ్గర తెనాల రోడ్డుకు వెళ్ళడానికి కాలువ మీద పెద్దంత నిర్మాణానికి సహకరిస్తాను. పశు వైద్యశాల పునర్నిర్మాణం కూడా చేస్తాను. ఇవన్నీ రాబోయే రోజుల్లో మీకు చేస్తానని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ రేపు జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కూటమిని అధికారంలో తీసుకొచ్చే దానిలో ఈ గ్రామం ప్రధాన పాత్ర పోషించాలి. మీరందరూ ఆ దిశగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా అత్యధికమైన మెజార్టీ వెల్టూరు గ్రామం నుంచి నాకు ఇస్తారు, నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారు. అదేవిధంగా తెన్నేటి కృష్ణప్రసాద్ గారు
రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఎంపీగా బాపట్ల నుంచి పోటీ చేస్తామన్నాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఎంపీ గారిని కూడా గెలిపించి మా ఇద్దరిని 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన అసమర్థుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలిపట్నంలో గురువారం నిర్వహించిన రోడ్ షోలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తెనాలిపట్నంలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రోడ్ షో నిర్వహించారు. తెనాలి ఐతానగర్ నుండి ప్రారంభమైన ఈ రోడ్ షో రజిక చెరువు, ప్రకాశం రోడ్డు, మెయిన్ రోడ్డు, షారా బజార్ మీదుగా బోస్ రోడ్డు వరకు కొనసాగింది. దారి పొడుగున కూటమి పార్టీ శ్రేణులు, అభిమానులు, నేతలకు అపూర్వ స్వాగతం పలికి గజమాలతోనూ శాల్వాలతోనూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారని ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి ఆమోదంలో ఉంచారని విమర్శించారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మద్యాన్ని అనేక రకాలుగా అమ్ముతూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని అన్నారు. పేద ప్రజల ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ మూసేసి సలహాదారులకు 750 కోట్ల రూపాయలను దోచిపెడుతున్న దుర్మార్గమని అన్నారు. రాష్ట్రాన్ని అప్పురూపాలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్కి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. రాష్ట్రాన్ని గంజాయి ముద్రలో తీసుకెళ్లిన అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపే సమయం త్వరలోనే ఆసన్నమవుతుందని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి చరిత్రలో ఎవ్వరికి ఇవ్వనటువంటిది చేస్తే ఆయన ఏం చేశారంటే చాలా హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇందాక వారు అన్నట్టు నర్సిరెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఆయన చెప్తే మనందరం నిజమైన జాబ్ క్యాలెండర్ అనుకుంటే ఆయన మనసులో అనుకున్నది సాక్షి క్యాలెండర్. జనవరి 1 సాక్షి క్యాలెండర్ ఇస్తారనుకున్నారు. సాక్షి క్యాలెండర్ కాదు బ్రదర్, మాకు కావాల్సింది జాబ్ క్యాలెండర్ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అమరావతిని బొత్స సత్యనారాయణ గారు అంటారు అది శ్మశానంలాగా ఉంది అంటారు. మరి శ్మశానంలాగా ఉంటే మీరు పేదవాళ్ళకి అక్కడ పట్టాలు ఎందుకు ఇచ్చారు అంటే ఆ శ్మశానానికి వాళ్ళు కాటి కాపరులాగా ఉండాలని ఇచ్చారా? వాళ్ళు మీరు ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఐటీ హార్డ్వేర్ పార్కుగా 2500 ఎకరాలు, అదేవిధంగా 2500 ఎకరాలు పేదలకి భూమిస్తే దాన్ని ఇక్కడ దీన్ని అక్కడ మార్చి ఆ రాజధానిని పూర్తిగా అంటే మళ్ళీ చరిత్రలో పొరపాటును కూడా అది క్యాపిటల్గా డెవలప్ అవ్వకుండా ఉండాలి అనే విధంగా తయారు చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అబద్ధాలు చెప్పి చెప్పి నిజమేమిటో కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి. మందు మొత్తం మాఫీ చేస్తానన్నారు 3 దశలుగా, కేవలం 5 స్టార్ హోటల్స్లో మాత్రమే ఉంటుంది అన్నారు. అయితే మందు మాఫీ చేయకపోగా ఎన్నోసార్లు రేట్లు పెంచారు. కొత్త బ్రాండ్లు 30కి పైగా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. వచ్చిన కంపెనీలు ఉన్న కంపెనీలు అన్నిటినీ తరిమేస్తే యువతకి ఉపాధి ఎలా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని పొద్దున్న లెగిస్తే అంటాడు. మరి ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు. మరి అది ఎలా? ఇంకొకటి డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఒక మానసిక రోగిగా చిత్రీకరించి మరి వారిని కూడా చంపేశారు. ఏ విధంగా మీరు ఎస్సీలు ఎస్టీలు అని మీరు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే నేను పేదల పక్షపాతిని అంటారు. మరి అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేసావు? అన్నా క్యాంటీన్లో ఎవరు తింటారు? ధనవంతులు తింటారా భోజనం? ఆయన పార్టీ రంగులు వేసుకోవటానికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి సర్వే రాళ్లు బాతడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి అందమైన ముఖ చిత్రాన్ని చెక్కటానికి ఆ సర్వే రాళ్లకి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మీ బిడ్డ అంటూ ఆయన పోషించినటువంటి క్యాన్సర్ గడ్డ ఈరోజు గంజాయి. ఇది వాస్తవం కాదా? ప్రతి గల్లీలో కూడా గంజాయి ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, గంజాయి అమ్మేవారికి కానీ, రౌడీజం చేసేవారికి కానీ, అరాచకం చేసేవారికి కానీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఇంకొక లెక్క ఉంటుంది. మనోహర్ గారు చెప్పినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మనోహర్ గారు కానీ, మేము కానీ వీటన్నిటి మీద, గంజాయి అమ్మే వాళ్ళ మీద కానీ, రౌడీ నిజం చేసే వాళ్ళ కానీ ఒక ఉక్కు పాదం మోపబోతా ఉన్నాం. కాబట్టి మీరు సర్దుకుంటే మంచిది. ఆఖరికి మన ఆస్తుల మీద కూడా వచ్చారు. ఇవాళ సాక్షిలో ఆయన చూశాను, చదివాను, ఈ ఆస్తులకి వివరణ ఇచ్చారు. క్వశ్చన్లు వేసుకుంటా ఒకటి పాస్ పుస్తకాల మీద మీ బొమ్మ ఎందుకు, దస్తావేజుల మీద మీ బొమ్మ ఎందుకు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు బొమ్మలు వేసుకోవచ్చంట. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు?
మహా ఉంటే 5 సంవత్సరాలు ఉంటావు అంటే మా ఆస్తి పత్రాలు జీవితాంతం ఉంటాయి అంటే జీవితాంతం మీ బొమ్మే చూసుకోవాలా మేము ఇక్కడ, అది ఆయనకి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్. రెండోది చెప్తారు ఈ కొత్త డాక్యుమెంట్ టైటిల్ అంతా వెరిఫై చేసి డాక్యుమెంట్ ఇస్తే దానికి చట్టబద్ధత ఉంటుందంట, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయంట. నువ్వు ఇవ్వదలుచుకుంటే ఆ చట్టబద్ధత ఏదో ఇవ్వు, ఒక డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మేము ఉంచుకుంటాం, నువ్వు రెండో డాక్యుమెంట్ ఇస్తే రెండూ పెట్టుకుంటాం తప్పించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీ దగ్గర పెట్టుకుంటే మేమేం చేయాలి? మీ అధికారులు, చాలామంది అధికారులు మీకు బానిసలుగా మారిపోయారు ఈ రోజున, ఎందుకంటే మీరు పెంచి పోషించినటువంటి అవినీతి డబ్బుతోటి. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలిపట్నం నిర్వహిస్తున్న రోడ్ షో విజయయాత్రలాగా ఉండటం సంతోషకరమని అన్నారు. 5 ఏళ్ల పాటు ప్రజలను ఇబ్బంది పెట్టిన పాలకులకు చరమగీతం పాడేందుకు అన్ని వర్గాల ప్రజలు సంసిద్ధంగా ఉండటం కనపడుతుందని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ తెనాలి ప్రాంతానికి పూర్వవైపు తీసుకొచ్చేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం రాగానే తెనాలిలో గంజాయి విక్రయాన్ని వారం రోజులు నిర్మూలిస్తామని అన్నారు. ఏ విధంగా ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారో, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిపాలన సాగిందో దానికి వ్యతిరేకంగా అందరు కూడా మారారు. నేను మీకు మాట ఇస్తున్నా, ఈ రోజున విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం, మేమిద్దరం నిజాయితీగా నిలబడతాం, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, అవినీతికి ఎక్కడ తావు ఇవ్వకుండా చేసే ప్రతి కార్యక్రమం ఎవరైతే అర్హత ఉందో ఆ పేదవాడిని కాపాడుకునే విధంగా మంచి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరొకసారి తెనాలికి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరం కూడా కలిసి ముందుకెళ్దాం. ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను, నేను 2 విషయాలపైన నేను ప్రస్తావించాను నా ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తంలో. మొట్టమొదటిది, తెనాలి నుంచి విజయవాడకు వెళ్ళే రహదారి అది 4 లేన్ల రహదారిగా మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా తెనాలి నుంచి గుంటూరుకు వెళ్ళే రహదారిని కూడా 4 లేన్ల రహదారిగా దాన్ని మార్చాలి. 2 ముఖ్యమైన అంశం, ఎందుకంటే ఐతానగర్లో కూడా మీరు చూశారు ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఎన్ఫోర్స్ చేస్తాం మనం. ఇక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ లైన్ దాటి, పరిధి దాటి వాళ్ళు వ్యవహరిస్తే ఎంతటి వారైనా సరే సహించే పరిస్థితి కాదు. గంజాయి, తెనాల్లో గంజాయి విక్రయం ఒక్క వారం రోజుల్లోనే దాన్ని మూసివేసే విధంగా ప్రభుత్వం రాగానే ఆ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఎంతోమంది తల్లుల ఆవేదన, ఎంతోమంది విద్యార్థులు వాళ్ళు పాపం తెలియక బానిసలైపోయి ఎంత నష్టం జరుగుతుందో మన సమాజానికి మీ అందరికీ తెలుసు. 100% మేము చేస్తామని, భవిష్యత్తులో కూడా మనం అందరం ఇదే విధంగా కలిసి పనిచేసుకుందాం. రాజా గారు కొంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు ముందు సాగించారు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ముగ్గురం కలిసి ఈ ప్రాంతానికి, మన ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడే విధంగా మరొక్కసారి ఇందాక అన్నట్టు తెనాలికి మరొకసారి ఆ కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా అందరం కలిసి పనిచేసుకుందాం. విలువలతో కూడిన రాజకీయాలు చేసుకుందాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈ ముగ్గురు సారథ్యంలో అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకి మనం నెరవేర్చే విధంగా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే నేను ఒక 4 రోజుల నుంచి తిరుగుతున్నప్పుడు చూశాను, అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు మనకి ఓట్లు వేయడానికి. నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎంత బాధ్యతగా భావించారో మీరు చూడండి. ఓటు యొక్క విలువ ఎంత ఇంపార్టెంటో వాళ్ళు గ్రహించారు. యువత జీతాల పాపం వదులుకొని మరి వచ్చారు. కొంతమంది ఇతర దేశాల నుంచి ప్రయాణం చేసుకుని వచ్చారు. ఎంతోమంది వయసులో ఉన్న వాళ్ళు, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి, ఇతర నగరాల నుంచి తిరిగి మన ప్రాంతానికి వచ్చి ఓటు మాత్రం వేయాలని ఒక దృఢ సంకల్పంతో నిలబడ్డారు. దేనికోసం అంటే ఆ పట్టుదల, ఈ ప్రభుత్వం పోవాలి. దుర్మార్గంగా వ్యవహరించారు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇంటికి పంపించారు నిర్ణయాన్ని ఏదైతే వాళ్ళు తీసుకుని ఇక్కడ నిలబడ్డారో దానికి మనందరం కూడా అభినందించి వాళ్ళ ఒక్కల కోసమే కాదు ఈ కళ, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం ఉపాధి కల్పించే విధంగా ప్రతి యువతకు మేము నిలబడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీ నాయకులు నర్సిరెడ్డి, ననపై రాజకుమారి, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ రామకృష్ణ తమదైన శైలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కు సైకిల్ గుర్తుపై, ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు గాజు గుర్తుపై ఓటు వేసి ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తొలుత నేతలు ఐతానగర్ లింగారావు సెంటర్లోని బాబు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలలు వేసి ధన్యవాదాలర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ ఈ బురిపాలెం బుల్లోని చూసి మీరందరూ కూడా ముందేమనుకున్నారు, నేనేంటి ఎక్కడి నుంచి వచ్చాడు అనుకున్నారు. కానీ ఆయన ఇక్కడ రాకముందే అమెరికాలో ఉండే మన ప్రాంతానికి అనేక సేవలు చేశారు. మీకు తెలుసు, ఇక్కడ
ఎన్నో కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారి పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తే వారు సంవత్సరాల తరబడి సహకరించారు. ఆ పెమ్మసాని థియేటర్ ఎన్టీ రామారావు గారి సినిమాలు 100 సినిమాలు ఆడటం కోసం ₹1 తీసుకోకుండా ఆయనంతా కూడా సహకరించారు. అంతేకాదు స్కూళ్ళు కట్టించారు, అనేక విధమైనటువంటి అనేక సంఘ సేవా కార్యక్రమాలు చేశారు. ఈరోజు అందరూ మన్ననలు పొంది ఇక్కడికి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు చంద్రశేఖర్ గారు. అట్లాగే స్పీకర్ గారు అయినటువంటి మనోహర్ గారు ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ ఎంతో మంచి పేరు తెచ్చుకుని మీ మధ్యకు వచ్చి నుంచున్నారు ఇవాళ. కాబట్టి వీరిద్దరిని ఆశీర్వదించి అటు జనసేన పార్టీ తరఫున, ఇటు తెలుగుదేశం తరఫున, బీజేపీ తరఫున 3 పార్టీల కూటమి మీరు చూశారు. నిన్న బెజవాడ ఎలా జరిగిందో చూశారు, దడదడలాడిపోయింది. అదంతా చూసిన తర్వాత ఇక్కడ నుంచి ఇతర దేశాలు పారిపోవాలనుకుంటున్నారు నాయకులు. ఏది ఏమైనా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనమంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి శ్రమదానం పేరుతో, నీరు మీరు పేరుతోటి, అలాగే డోక్రా మహిళలను చైతన్యపరిచిన చంద్రబాబు నాయుడు గారు, మన ముందుకు నడిపించిన చంద్రబాబు నాయుడు గారు. దానికి ఉదాహరణ ఏంటో తెలుసా? ఆయన అరెస్ట్ చేసినప్పుడు మనకన్నా ముందు స్పందించిన ఎవరో తెలుసా? ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మహిళలు, పురుషులందరూ కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చూడాలి, మన రాజధాని తెప్పించుకోవాలి. ఈ సైక్లోన్ సుడిలో వైసీపీ పార్టీ కొట్టుకుపోతుందని కూడా ఈరోజు నేను గంటపదంగా చెప్తున్నాను. ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఏ పార్టీని మీరు గెలిపించాలి? మీ క్యాండిడేట్ ఎవరు? మనోహర్ గారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా తక్కువే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మాజీ ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్ రావు గారు పనిచేస్తే, మరి జనసేన పార్టీ నమ్ముకొని ఇప్పటి వరకు తను ఎంతో కష్టపడి ఒక మూల స్తంభంగా ఎదిగిన ఒకే ఒక వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. మరి మరొక వ్యక్తి జన్మభూమి స్వర్గాదపి గారి ఎస్సీ అంటారు. మరి కన్న భూమికి ఏమైనా చెయ్యాలి అని నమ్ముకొని వచ్చిన ఈరోజు మరి ఆయన ఎన్ఆర్ఐ నిధులు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, మరి మీరందరూ కూడా అమూల్యమైన ఓటును పెమ్మసాని చంద్రశేఖర్ గారికి వేసి అఖండంగా గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం దోచుకోవడం, దాచుకోవడం ఏకైక ఎజెండాతో ముందుకు పోతున్నాడు. ఖజానాని ఖాళీ చేసిండు, సహజ వనరులను లూటీ చేసిండు, రిషికొండకు గుండు కొట్టిండు. ఇవాళ ల్యాండ్ టైటిల్ యాక్టర్స్ తోటి మన ఆస్తికి ఎసరు పెడుతున్నాడు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు మళ్ళొక్క అవకాశం వేయండి మనం అడిగేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. గతంలో ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగువాయే, బడిలో తెలుగువాయే, నదిలో ఇసుకవాయే, గుడిలో విగ్రహాలు వాయే, విగ్రహాలు వెరిగిపాయే, దూరాలు తరిగిపాయే, పరిశ్రమలు పారిపాయే, రాష్ట్రం అప్రమయమాయే, ఆస్తులు తరగకవాయే, తల్లికి గౌరవ అధ్యక్ష పదవికి వాయే, చెల్లికున్న ఆస్తి వాయే, బాబాయిని పైకి పంపిండు, బాబుని జైలుకు పంపిండు. పరిస్థితి ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చాలా చెప్పిండు. మా అక్కలకు నెత్తిల చేతులు పెట్టిండు, నుదిటికి ముద్దులు పెట్టిండు, చెంపకి చెంపలు పెట్టిండు, దవడకు గంధం పెట్టిండు, ఈపుల చేతులు పెట్టిండు. అధికారులకు వచ్చిన తర్వాత నిండా ముంచిండా లేదా అని మీ అందరికి అడుగుతున్నా. అందుకనే జగన్మోహన్ రెడ్డి అధికారులకు రాగానే అక్క నేను ధరలు తగ్గిస్తానన్నాడు. ఇవాళ ఉప్పుకు పెరిగే, పప్పుకు పెరిగే, ఆలుగడ్డకు పెరిగే, ఉల్లిగడ్డకు పెరిగే, ధనియాలకు పెరిగే, యాలకులకు పెరిగే, సాజీలకు పెరిగే, ధరలు ఆకాశాన్ని పోయి పబ్లిక్ పాతాళానికి పోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉంది. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు, 3 సార్లు ఆర్టీ ఛార్జీలు పెంచాడు, లిక్కర్ ధరలు పెంచాడు, గ్యాస్ ధరలు పెంచాడు, పెట్రోల్ ధరలు పెంచాడు, ఆస్తి పన్ను పెంచాడు, చెత్త పన్ను వేశాడు. మన మొక్క మీద ఇంత మన్ను వేశాడా లేదా అని చాలా సందర్భంగా అడుగుతున్నా. ఈ మధ్య వచ్చే చెప్తుండు నేను కనుక అధికారంలోకి రాకపోతే మీకు ఉన్న పథకాలన్నీ పోతాయని చెప్తుండు. అరే ఓ సన్నాసి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పెట్టిన 120 పథకాలు రద్దు చేసిండు. ఇవాళ చూసినటువంటి మీరు అన్నా క్యాంటీన్లు రద్దు చేసిండు, నిరుద్యోగ వృత్తి రద్దు చేసిండు, పసుపు కుంకుమ రద్దు చేసిండు, విదేశీ విద్య రద్దు చేసిండు, పెళ్లి కానుకలు రద్దు చేసిండు, పండుగ కానుకలు రద్దు చేసిండు, ఇవాళ నిరుద్యోగ కాపు రిజర్వేషన్లు రద్దు చేసిండు, ఇవాళ మైనార్టీకి ఇవాళ దుకాన్ మకాన్ రద్దు చేసిండు. అన్ని పథకాలు చెప్తే 120 పథకాలు రద్దు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఉంది అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. 130 సార్లు మీకు బటన్ నొక్కాను, నాకు 2 సార్లు బటన్ నొక్కమంటుండు. ఖచ్చితంగా బటన్ నొక్కుతాం, కూటమి అభ్యర్థులకు బటన్ నొక్కుతాం, వైకాపాని బండకేసి తొక్కుతామని ఈ సందర్భంగా మనం అందరికీ కూడా మనం చేయాలి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామంటూ శుష్క వాగ్దానాలు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఒక అలవాటుగా మారిపోయిందని
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రజక సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఆ పార్టీ ఘన విజయానికి చేయూతనివ్వాలని రజక సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పాతపాటి అంజిబాబు పిలుపునిచ్చారు. తెనాలిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాతపాటి అంజిబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు చట్టసభల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రస్తావించకపోవడం బాధాకరమని అన్నారు. నమ్మక ద్రోహానికే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అన్నారు. తొలి నుండి చంద్రబాబు నాయుడు అనేక పర్యాయాలు రజకులను అనగదొక్కి వారి మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలను అపహాస్యం చేసిన చంద్రబాబు నాయుడు తిరిగి ఆ పథకాలనే కాపీ కొడుతూ సూపర్ 6 అంటూ ప్రచారానికి రావడం విడ్డూరమని అన్నారు. చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలను వాగ్దానాలను నమ్మే స్థితిలో రజకులు నేడు లేరని, రాను సార్వత్రిక ఎన్నికల్లో రజకులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశ్వరులు, పెసర్లంక రమణ, కౌన్సిలర్ వీరపాటి విజయలక్ష్మి, ధరణికోట మల్లి, నెంపల్లి రాంబాబు, ఉప్పలపాటి సాయికృష్ణ, వంశీ, కటివరపు రమణ తదితరులు పాల్గొన్నారు. మరి తెనాలి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నందుకు మా రాజకీయ ఆత్మీయ సోదరులందరూ కూడా సోదరీమణులందరూ కూడా మరి ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మరి రజకులకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని క్వశ్చన్ చేసే వాళ్ళకి ఒక చిన్న ఉదాహరణ. మరి ఉదాహరణకి మా తెనాలి నియోజకవర్గంలో తీసుకున్నట్లయితే తెనాలి మున్సిపాలిటీలో మరి ఇద్దరు కౌన్సిలర్లుగా రజక జాతికి సంబంధించినటువంటి చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక కౌన్సిలరే 38వ వార్డు కౌన్సిలర్ ఏ పార్టీకి సంబంధించినా కూడా ఒక కౌన్సిలరే ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. ఈ ప్రజాక్షేత్రంలో మరి తెనాలి మున్సిపాలిటీలో మరి 2 సీట్లు రజక కమ్యూనిటీకి ఇచ్చిన ఘనత మా గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారికే దక్కుతుందని ఘంటాపదంగా మేము చెప్పగలం. మరి ఒక మున్సిపాలిటీకి సంబంధించి 2 కౌన్సిలర్లుగా ఒక స్టేట్కి సంబంధించి ఒక రజక కార్పొరేషన్ ఎప్పుడైతే మరి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్రలో మన రజక సోదరులందరూ కూడా ఆయనకి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక మెమరాండం ఇచ్చారు. ఈ మెమరాండం ప్రకారం వాళ్ళ యొక్క జీవన భృతిని పెంపొందించడానికి అంతకుముందు వాళ్ళ కులవృత్తుల్లాగా ఒక ఇస్త్రీ పెట్టి ఒక తోపుడు బండి ఇచ్చే వాళ్ళని చూసాం. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ తెలుసుకుని వాళ్ళందరికీ కూడా చేయూత కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు వాళ్ళ యొక్క పనిముట్లు కొనుక్కోవడానికి కానీ వాళ్ళ యొక్క షాపు యొక్క సంబంధించి రిమోట్లు చేసుకోవడానికి కానీ ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దొరుకుతుంది. రాబోయే రోజుల్లో మనకు రజకులందరూ కూడా మనకి ఏ విధంగా అయితే రజక జాతి అభివృద్ధికి ఏ విధంగా అయితే పాటుపడుతున్నారో అలాగే మా గౌరవ అన్నగారు పాటిపాటి అంజిబాబు గారు కూడా రజక సంఘాల ఐక్యవేది తరఫున మరి ప్రచారం చేస్తూ మరి వైసీపీ మరి పార్టీ బలోపేతం చేస్తూ మన రజక జాతి ఎక్కడైతే ఉందో వాళ్ళందరినీ కలుపుకుని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపు కోసం ముందు ప్రాతినిధ్యం వచ్చినటువంటి మన అంజిబాబు గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్పొరేషన్లో ఇప్పటిని కూడా ఒక సత్తా ఉన్న నాయకుడిగా ఈరోజు శివకుమార్ గారిని మేమందరం కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా రజక జాతిలో మేము ఒకటే కోరుతూ ఉన్నాం. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని చెప్పారు. పింఛన్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకి పింఛన్ ఇవ్వడం బాగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలన్నిటి కూడా పింఛన్ ఇస్తానని చెప్తున్నాడు. ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 131 కులాలు బీసీ కులాలు ఉంటే ఒక్క రజక కులానికి ఇవ్వలేకపోయిన నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు ముఖ్యమంత్రిగా పదవి లేదు, మరలా వస్తావో తెలియదు, ప్రజల్ని మభ్యపెట్టి ఓటు తీసుకోవడం కోసం 131 కులానికి ఇస్తాను అబద్ధం చెప్తూ ఉన్నావు. అదేవిధంగా జగనన్న గారు అమ్మఒడి పెడితే తల్లి దీవెనని చెప్పి మీ ఇంట్లో 5 పిల్లలు ఉంటే 5 పిల్లలకి లేదా 5,000 పిల్లల కంటే 5,000 పిల్లలకి ఇస్తానని చెప్తూ ఉన్నావు. ఇదంతా దుర్మార్గం, ఆలోచన చేసుకోండి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ఉంది 2,36,000 కోట్లు. అయితే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బడ్జెట్ అయితే ఓన్లీ మేనిఫెస్టోలో ఉండి చెప్తున్నా, మిగతా కార్యక్రమాలు నేనేమి చోట్ల 4 లక్షల కోట్లు కావాలి. అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు అమలు చేయాలంటే మన కిడ్నీలు అమ్మినా కూడా అమలు చేసే పరిస్థితి కాదని మీ అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పేదవాడు కోరుకునేది నువ్విచ్చే 4 పైసలు కాదు, నువ్విచ్చే శాశ్వతమైన ఎడ్యుకేషన్ కోరుకుంటున్నారు. మా పిల్లలు సెటిల్ అయితే మా బతుకులు బాగుతాయి మారుతాయి అనుకునే ఈ రోజుల్లో మీరు చెప్తుంది మీకు బెల్లు కొడితే అన్నం పెడతాం, బెల్లు కొడితే టిఫిన్ పెడతాం, బెల్లు కొడితే
బాటిల్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నాణ్యమైన మద్యం ఇస్తాడంట, తక్కువ ధరలో ఇస్తాడంట. అవసరం అండి మనకి? ఎడ్యుకేషన్ కావాలా, మందు కావాలా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మన పిల్లలు బాగుపడాలని కోరుకుంటే జగనన్నను చూడండి. మన పిల్లలు మనకు అవసరం లేదు, మనం సంతోషంగా ఉండాలనుకుంటే చంద్రబాబు నాయుడు కోటండి. ఈ రాష్ట్రం శ్రీలంక అని చెప్పిన చంద్రబాబు ఆ శ్రీలంక చేస్తాడో లేకపోతే మన కిడ్నీలు అమ్మి శ్మశాన ఆంధ్రప్రదేశ్లో చేస్తాడో మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అన్నాబుద్ధం శివకుమార్, మన ఎమ్మెల్యే అన్నాబుద్ధం శివకుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. అలాగే రజక కులంలో ఒక ఎంపీపీ, రాష్ట్రంలో మొట్టమొదటి ఎంపీ రజకుల్లో, అలాగే 24 అలాగే 38 వార్డుల్లో కౌన్సిలర్, లేడీ కౌన్సిలర్లకు కానీ, అట్లాగే రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్గా రజిక పోలేటి శివాజీ గారికి, అలాగే రాష్ట్ర చైర్మన్ మీసాల రంగన్న గారికి, అట్లాగే చాలామందికి ఇంకా ఎన్నో పదవులు ఇచ్చి రజకులను గుర్తించి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన శివకుమార్ గారికి, మా రజకులందరూ రాబోయే కాలంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి మన శివకుమార్ గారిని అత్యధిక మెజార్టీ గెలిపించి మినిస్టర్గా చూడాలని కోరుకుంటూ సెలవు. మా ఎమ్మెల్యే శివకుమార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మేమెంతో రుణపడి ఉంటాము. మేము ఒక సామాన్య హౌస్ వైఫ్లం. ఇట్లా రాజకీయాల్లో మా కమ్యూనిటీ పరంగా మహిళలు అనేవాళ్ళు చాలామంది తక్కువ, మహిళలుగా రావటం చాలా తక్కువ రాజకీయాల్లోకి. అటువంటిది మమ్మల్ని ప్రోత్సహించి మా ఎమ్మెల్యే శివకుమార్ గారు, మీరు ఎట్లయినా సరే మీరు కౌన్సిలర్ని మేము చేస్తామని చెప్పి తీసుకొచ్చి మమ్మల్ని రాజకీయ పదవి అప్పచెప్పారు. అట్లాగే మా సోదరులైన చెన్నయ్య గారు, అంజిబాబు గారు మా లోకల్స్, మా కమ్యూనిటీ పరంగా మా రజక సోదరులు సోదరిమణులు మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. మేము అట్లాగే వార్డు కౌన్సిలర్లుగా చాలా పదవి బాధ్యతను అప్పచెప్పినప్పటి దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము ఎంతో నిబద్ధతతోటి వైఎస్ఆర్ పార్టీ తరఫున పనిచేస్తున్నాము. రాబో ఎలక్షన్లో మా ఎమ్మెల్యే శివకుమార్ గారిని, కిలారి రోసయ్య గారిని మా కమ్యూనిటీ పరంగా మేము గెలిపించుకుంటామని వాగ్దానం చేస్తాం. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం అన్నవరం బొమ్మవానిపాలెం గ్రామాల్లో జనసేన పార్టీ పీసీ చైర్మన్, టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కుమారుడు నాదెండ్ల మితుల్ గురువారం తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం అన్నవరం బొమ్మవానిపాలెం గ్రామాల్లో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ను గెలిపించాలని కోరుతూ నాదెండ్ల మనోహర్ తనయుడు మితుల్ ఎన్నికల ప్రచారాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమం పాల్గొనేందుకు గ్రామాలకు ఇచ్చేసిన మితులకు అన్నవరం బొమ్మవానిపాలెం గ్రామానికి చెందిన జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తమ తండ్రి నాదెండ్ల మనోహర్ను, సైకిల్ గుర్తుపై ఓటు వేసి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను గెలిపించాలని కోరుతూ మితులు తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ టీడీపీ అని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. స్థానిక వార్ఫ్ రోడ్లో తెనాలి టింబర్ డిపో ఆధ్వర్యంలో గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రకాలుగా దెబ్బతిందన్నారు. పరిశ్రమలు రాక, యువతకు ఉపాధి అవకాశాలు లేక పారిశ్రామిక రంగం కుదేలైందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు నుండి తాను 2 లక్షల మెజార్టీతో, తెనాలి అసెంబ్లీ నుండి నాదెండ్ల మనోహర్ 20,000 మెజార్టీతో గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కొస్నం పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో 150 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, టీడీపీ నాయకులు చల్ల పుల్లారావు, మాదల కోటేశ్వరరావు, పలువురు కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కనీసం అంటే 120 నుంచి 130 సీట్లతోటి, నేను 2 నుంచి 3 లక్షల మెజార్టీ తోటి, మనోహర్ గారు 20,000 పైన మెజారిటీ తోటి గెలవబోతా ఉన్నాం. ఇది వాస్తవం. మీరు చూస్తారు రేపు అయిన తర్వాత. మీరు ఇప్పటి వరకు ఏ పార్టీలో ఉన్నా కూడా ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు కాబట్టి మీరు కూడా మా కుటుంబ సభ్యులు. మీకు ఏది అవసరమైనా కూడా చూసుకునే బాధ్యత. మీరు పూర్ణచంద్రరావు గారితో టచ్లో ఉండండి. వారు మీకు ఏది కావాలన్నా మాకు కన్వే చేస్తారు. మాకు శక్తి మేరకు నేను కానీ మనోహర్ గారు కానీ తప్పకుండా చేసే విధంగా చేస్తారు. అదేవిధంగా రోడ్లు, వాటర్,
పిల్లలకు కావాల్సిన ఇండస్ట్రీస్, ఉద్యోగాలు, ఇవి కూడా డ్రైనేజ్ ఇష్యూస్, ఈ 4-5 సమస్యల మీద నెక్స్ట్ 5 సంవత్సరాలు పోరాటం చేసి ఢిల్లీ నుంచి ఏ నిధులు వచ్చే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దుగ్గిరాలలో ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ నాయకులు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. దుగ్గిరాలలో ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ నాయకులు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఈ నెల 10వ తేదీన మంగళగిరిలో భోగి వినోద్ గ్రౌండ్స్ కొండప్రేణి టవర్స్ ఎదురుగా రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై మాలల సింహగర్జన సభను జయప్రదం చేయాలని కోరుతూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు, మాలం మహానాడు ఐక్యవేదిక అధ్యక్షులు గుర్రం రామారావు, రాష్ట్ర నాయకులు నల్లపు బాలారావు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎల్ శంకర్, నూకతోటి రవి, పి నాగరాజు, పి వంశీ, చీఫ్ అడ్వైజర్ పి రాజారాం, కె గోపాల్, ఎన్ విక్కీ, కె సంజీవ్ కుమార్, కె హర్ష, డి బాబురావు తదితరులు పాల్గొన్నారు. తదుపరి పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామారావు, చెన్నకేశవులు మాట్లాడారు. 4000 అధ్యాపక పోస్టులు కూడా భర్తీ చేయకుండా అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, ఏపీ స్టడీ సర్కిల్స్, అలానే పీజీ వాళ్ళకి స్కాలర్షిప్ లేకుండా చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా చూసుకుంటే ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని ఆయన స్వాహా చేశాడు. కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి, స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని కూడా తీసివేసి దళితులను నడ్డి విరచడమే కాకుండా ఈయన ఎక్కిన దగ్గర నుంచి దళితుల మీద దాడులు చేయటమే ధ్యేయంగా డ్రైవర్ను చంపడం జరిగింది, డాక్టర్లను చంపడం జరిగింది, పిల్లలను చంపడం జరిగింది, పెద్దలను చంపడం జరిగింది. ఇలాగా దళితుల మీద 12,000 దాడులు చేయడమే కాకుండా 28 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ప్రభుత్వాన్ని సాగనంపడానికి మీరందరూ కూడా వేలాదిగా తరలి రావాలని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. 151 సీట్లతో అతన్ని అత్యధిక మేరతో ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కక్ష కట్టినట్టుగా కక్షపూరితంగా రాజధానిని భూస్థాపితం చేయడంతో మొదలైంది. రాజధాని రైతులను నడు రోడ్డు మీద నిలబెట్టి రాజధానిలో 60% దళిత రైతులు ఉండటం, 60% రాజధానిలో ఉన్నటువంటి దళితులకు అందరికీ పొలాలు ఉండడం. సో ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ పొలాలకు మంచి రేట్లు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఆర్థికంగా ఎదిగిపోతారేమో, వీళ్ళని తొక్కేయాలి అనే ఉద్దేశంతో రాజధాని తొక్కేయటం కాకుండా వచ్చిన రోజే ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్మించినటువంటి ప్రజావేదికని ధ్వంసం చేసి నాటి నుండి మొదలుపెట్టి నేటి వరకు దళితుల పైన దుర్మార్గమైన దాడులైతేనేమి, దాదాపు 28 మంది బిడ్డల్ని కులం పేరుతో చంపడం అయితేనేమి, రాజ్యాంగం కల్పించినటువంటి సంక్షేమ పథకాలు తీసేయడం అయితేనేమి, రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది ఇతను వచ్చిన తర్వాత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. నియోజకవర్గ పద్మశాలీయ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. చట్టసభల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కిలారి రోసయ్య, అన్నాబత్తుని శివకుమార్. హామీలను స్టాంప్ పేపర్ మీద ముద్రించి వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ భాషా. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.